Dr. Harshini Errabelli, she is an interventional pulmonologist and founder of Sleep Therapeutics. అసలు నిద్ర సమస్య ఉందని ఎలా మనం సమ్ ఇష్యూస్ దేర్ అని చెప్పడానికి ఎక్కువ శాతం అయితే గురక అనగానే ఎంత బాగా గురకొస్తే అంత బాగా నిద్రపోతున్నట్టు అనేది ఒకటి నోషన్ ఉంది. అది చాలా తప్పు. ఈ మధ్య అయితే మనకి ఇంకా చాలా మంది జిమ్ లో సడన్ గా చనిపోతున్నారు. అమ్మో, సడన్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి నిద్రలోనే. 30 years ఇవన్నిటి కూడా నిద్ర రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ సిమ్టమ్స్. సో హెల్దీ అడల్ట్స్లో లేదు హెల్దీ టీనేజర్స్లో కానీ ఒకవేళ స్లీప్ డిజార్డర్ వస్తే ఫస్ట్ థింగ్ మీరు ఏం చెప్తారు? హెల్దీ అడల్ట్స్లో వచ్చే డిసార్డర్స్ ఎక్కువ శాతం ఎటువంటి ఉన్నా కానీ వాళ్ళకి స్లీప్ యాప్నియా ఉండే ఛాన్స్ ఉంటుంది. టంగ్ అనేది లావ్ ఉండడం, బేస్ ఆఫ్ ద టంగ్, ఇలాంటివి ఉన్నప్పుడు అవి జస్ట్ జెనెటిక్ వచ్చే స్ట్రక్చరల్ థింగ్స్. బట్ అది చిన్నప్పటి నుంచి ఉంటుంది కదా, సడన్ గా ఎందుకు మారుతుంది? ఏజ్ పెరిగిన కొద్దీ డిప్రెషన్, యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి కూడా నిద్ర పట్టదు. ఎగ్జామ్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి నిద్ర పట్టదు. అది మీరు స్లీప్ డిజార్డర్గా పరిగణిస్తారా లేక దానికి వేరే ట్రీట్మెంట్ ఇస్తారా? ఎలా, హౌ డు యూ వర్క్ విత్ సైకియాట్రిస్ట్? ఆర్ ఫ్యామిలీలో ఏదైనా డెత్ అయింది, లేదంటే ఎగ్జామ్ స్ట్రెస్ ఉంది, ఇంకేదైనా ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంది, దీని నుంచి బయటికి రావచ్చు. ఎట్లా ఆ షార్ట్ టర్మ్ ఇన్సోమ్నియాకి లేకంటే నిద్రలేమితనానికి ట్రీట్మెంట్ అనేది ఈజీగా జరిగిపోతుంది. ఆల్కహాల్ విల్ డిస్టర్బ్ యువర్ స్లీప్. అది తాగితే మీకు నిద్ర వస్తుంది అనేది అది తప్పు. ఇది మేము రిపీటెడ్గా పెడతాం. ఎందుకంటే సో ఆ నెక్స్ట్ డే క్వాలిటీ అనేది ఉండదు. పర్టికులర్ లైట్ ఉంటుంది కదా టీవీలో, మొబైల్స్ లో కూడా, విచ్ యాక్చువల్లీ డిస్ట్రాక్ట్స్ అండ్ మేక్స్ ద బ్రెయిన్ వెరీ హైపర్ యాక్టివ్ అని. బ్లూ లైట్, సో వాట్ ఎవర్ దిస్ ఫ్రీక్వెన్సీస్లో మనం విబ్జిఆర్ అండ్ రెయిన్బోలో కలర్స్లో చూసుకుంటే బ్లూ లైట్ అనేది ఏదైతే ఉంటుందో సో నిద్ర పట్టే ఛాన్స్ అనేది చాలా మీగరైపోతుంది. హలో అండ్ వెల్కమ్ టు అవర్ స్పెషల్ ప్రోగ్రామ్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ iDream. క్వీన్, ఇవాళ మన క్వీన్ మనకి నిద్రపోవడం ఎలాగో నేర్పించే క్వీన్ అనమాట. షీ ఈజ్ అన్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అండ్ ఫౌండర్ ఆఫ్ స్లీప్ థెరపెటిక్స్. సో ఇది చాలా నిష్ మెడిసిన్లో ఒక చాలా కొత్త బ్రాంచ్, ఇప్పుడిప్పుడే ఇవాల్వ్ అవుతున్న బ్రాంచ్. మనిషికి కావాల్సింది రోటీ, కప్పడా, మకాన్ అనుకుంటాం, కానీ ఫ్రాంక్లీ వీటన్నిటితో పాటు కావాల్సింది కంటి నిండా నిద్ర. మరి నిద్ర సమస్యలు ఇంకా ఎక్కడెక్కడికి దారితీస్తాయి, వాట్ ఈస్ స్లీప్ థెరపెటిక్స్ ఆల్ అబౌట్, అండ్ అలాగే డాక్టర్ హర్షిని ఎరబెల్లీస్ జర్నీ విత్ మెడిసిన్ మాట్లాడదాం, తెలుసుకుందాం. డాక్టర్ హర్షిని, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. యువర్ ఆర్ క్వీన్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా చిన్న వయసులో మీరు ఏం చేయాలో డిసైడ్ చేసుకోవడమే చాలా పెద్ద వరం. ఎలా వచ్చారు మీరు ఈ ఫీల్డ్లోకి? స్లీప్ థెరపెటిక్స్ అని మీకు ఎందుకు అనిపించింది? సో యాక్చువల్లీ నేను ఎండి పల్మనాలజీ చేయడం కంప్లీట్ కాగానే కోవిడ్ వచ్చింది అండ్ ఐ వాజ్ అ కోవిడ్ వారియర్. ఆఫ్టర్ దట్ ఐ జాయిన్ యశోద హాస్పిటల్. ఐ ప్రాక్టీస్ ఫర్ సమ్ టైమ్. దెన్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అంటే నాకు బేసిక్గా ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉండేది. ఎవరికైనా అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ చేయాలి, అడ్వాన్స్డ్ మెడిసిన్లోకి వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. అవును. సో ఇన్ ద సేమ్ వే అండ్ అడ్రినలిన్ రష్ ఉంటుంది కదా, అలా ఐ వెంట్ ఇన్ టు ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ, ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ ఇన్ మలేషియా అండ్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ ఇటలీ. So I had some international exposure about this. I started being a member of all international organizations in interventional pulmonology. ఈ ఇంటర్వెన్షన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్, దట్ ఈస్ వన్ పార్ట్. కాకపోతే 200 పేషెంట్స్లో ఒక్క పేషెంట్ అంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ రిక్వైర్మెంట్ ఉంటుంది అండ్ అఫోర్డబిలిటీ ఉంటుంది. అవును. కానీ ఎవ్రీ సెకండ్ పేషెంట్కి స్లీప్ ఇష్యూ ఉండడం అబ్జర్వ్ చేస్తాను నేను ఓపీడీలో. సో ఇట్లా ఎవ్రీ సెకండ్ పేషెంట్కి ఉంది, కానీ ఎక్కడికి పంపించాలి అంటే మనం ట్రీట్ చేసేది ఒక పార్ట్ అయినా దానికి 360-degree ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతున్నాం. బికాజ్ యాజ్ అ డాక్టర్ మేము మాట్లాడతాం, కౌన్సిల్ చేస్తాం, స్లీప్ స్టడీకి వెళ్ళండి అని చెప్తాం.
స్టడీకి వెళ్ళాక అక్కడ టెక్నీషియన్ ఉంటారు, టెక్నాలజిస్ట్ ఉంటారు, వాళ్ళు చెప్పింది వీళ్ళు అర్థం చేసుకోలేకపోవచ్చు, వీళ్ళ డౌట్స్ వాళ్ళు అడ్రస్ చేయలేకపోవచ్చు. దాని ఫర్దర్ ట్రీట్మెంట్ సిపాప్ మెషిన్స్ ఉండొచ్చు, వాటికి సెపరేట్ డీలర్స్ అండ్ ఎవ్రీథింగ్. సో సిపాప్ మేము రాసిచ్చినా దాని ఎడ్యుకేషన్ చేయడము, దాన్ని మెయింటెనెన్స్ చేయడము, దాన్ని కౌన్సిలింగ్ చేయడం, నథింగ్ ఈస్ దేర్. సో ఎందుకు అంటే 1 in 200ని చూసే బదులు ఎవ్రీ సెకండ్ పేషెంట్ చూస్తే వీ విల్ గివ్ మోర్ service to the society అని I came into sleep medicine. అండ్ ఆల్సో ఇది చాలా ఫండమెంటల్ టు లైఫ్. Yeah. నిద్రపోగలగడం, హాయిగా నిద్రపోతే దాని ఎఫెక్ట్స్ ఎంత బాగుంటాయి, ఎంత ప్రొడక్టివ్గా తయారవుతాం మనం, ఎంత డిసీజ్ ఫ్రీగా ఉంటాం అన్నది ఇట్ కాన్ బి ఇంకా ఎందుకంటే ఎంఫసైజ్ చేయలేం. సో మీరు మలేషియాలో చదువుకున్నారు, ఇటలీలో చదువుకున్నారు, అండ్ ఇటీవల మీరు ఎండి ఫినిష్ చేశారు. సో వెన్ డిడ్ యూ ట్రావెల్ టు మలేషియా అండ్ ఇటలీ అండ్ ఇంకా అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ అవి నేర్చుకున్నారు? సో నేను కోర్స్ అయిపోయాక ఆల్మోస్ట్ 1 year నేను ప్రాక్టీస్ చేశాను. కోవిడ్ అప్పుడంతా కోవిడ్ పాండమిక్ ఉండే కాబట్టి అదే ప్రాక్టీస్ చేశాను. దాని తర్వాత ఐ బీన్ టు Malaysia in 2021 and then 6 months అక్కడ ఉన్నాను, and then 2022లో I've been to Italy. So that was a 9-month program. రాగానే ప్యారలల్గానే ఐ వాజ్ ఇన్ యశోద ఆల్సో బికాస్ ఆఫ్ దిస్ పాండమిక్ రూల్స్ కూడా మాకు కంటిన్యూస్గా అట్లా 9 months ఉండడానికి లేదు. సో 3 months ఉన్నా అగైన్ వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ అండ్ అగైన్ వీ హ్యావ్ టు గో. సో ప్యారలల్గా ఐ వాజ్ ప్రాక్టీసింగ్ ఇన్ యశోద. విత్ ఇన్ నో టైమ్ అంటే 2023 January to July. సో హార్డ్లీ విత్ ఇన్ నో టైమ్ ఐ రియలైజ్ దిస్ అండ్ ఐ ఫెల్ట్ ఓకే. అంటే అందరు అన్నారు నన్ను, ఇంతగానము అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇంటర్వెన్షన్స్ నేర్చుకొని ఇప్పుడు మళ్ళీ స్లీప్ అని ఆల్ ఆఫ్ ఎ సడన్ న్యూ వెంచర్ ఏంటి అని. బట్ ఆ రిక్వైర్మెంట్ ఉన్న పని చేయడం అండ్ సొసైటీకి మోర్ సర్వీస్ ఇవ్వడం విచ్ ఇస్ మోర్ రిక్వైర్డ్. అండ్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ వరకు చూసి క్యాన్సర్ వచ్చి ఎండ్ స్టేజ్లో ఉండి అప్పుడు మేము ప్రొసీజర్ చేసి బతికించడం ఇంపార్టెంటా, లేకపోతే ఇవన్నీ రాకముందే ప్రివెంట్ చేయడం ఇంపార్టెంటా అనేది ఇట్ వాస్ మై సెకండ్ క్వశ్చన్. నిద్ర ప్రభావం అంత ఉంటుందండి? మంచి ఖచ్చితంగా ఉంటుంది. ఇందుకే స్లీప్ థెరపెటిక్స్ మీ ల్యాబ్లో ఏముంటుందండి? ఐ మీన్ ఇట్స్ ఇట్ లైక్ అన్ ఇన్ హౌస్ ఫెసిలిటీ లాగా ఎలాగా? సో స్లీప్ థెరపెటిక్స్లో వీ హ్యావ్ 5 level 1 స్లీప్ ల్యాబ్స్. సో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఈ 3 ఉంటాయి స్లీప్ స్టడీస్ చేయడానికి. లెవెల్ 1 ఏంటంటే మనకి అన్ని ఎలక్ట్రోడ్స్, బ్రెయిన్, హార్ట్, మసిల్ అలాంగ్ విత్ అదర్ స్లీప్ పొజిషన్స్ ఇవన్నీ చూడడానికి ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. దీంతో ఒక కెమెరా ఉంటుంది అండ్ ఒక టెక్నీషియన్ అనే అతను నైట్ అంతా అబ్జర్వ్ చేస్తారు స్టడీని. సో తను అయితే మామూలుగా వేరే సెంటర్స్లో ఎలా ఉంటుందంటే మధ్యలో ఒక గ్లాస్ ఉంటుంది, రూమ్కి ఇటు పేషెంట్ అటు టెక్నీషియన్ ఉంటారు, మధ్యలో గ్లాస్ ఉంటుంది. అది పేషెంట్కి యాంగ్జైటీ క్రియేట్ చేస్తుంది. దాన్ని మనం ఫస్ట్ నైట్ ఎఫెక్ట్ అని కూడా మా బుక్స్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఇది అవాయిడ్ చేయడానికి మేము ఏం చేస్తాం, ఒక కెమెరా పెట్టేసి రిమోట్ అంటే ఒక వాల్ కట్టేసి వాళ్ళ రిపోర్టింగ్ రూమ్ అనేది సెపరేట్. ఏదైనా పేషెంట్కి అవసరం వస్తే తప్ప అదర్వైజ్ దే డోంట్ కమ్ ఇన్ సైడ్. సో ఈ చూసే ప్రాసెస్లో, అబ్జర్వ్ చేసే ప్రాసెస్లో ఫస్ట్ 2 hours ఒకవేళ డయాగ్నోసిస్ వచ్చేస్తే నెక్స్ట్ 4 hours ట్రీట్మెంట్కి ఏం చేయాలనేది టెక్నీషియన్ ప్లాన్ చేస్తాడు. బట్ టెక్నీషియన్ ఎలోనే రిపోర్ట్ చేయడు. సో నెక్స్ట్ డే ఈ డేటా అంతా మళ్ళీ టెక్నాలజిస్ట్ అంటే ఆర్పిఎస్జిటి ఇలా క్వాలిఫైడ్ టెక్నాలజిస్ట్ ఉంటారు, వాళ్ళు దీన్ని రిపోర్ట్ చేశాక మళ్ళీ నేను చూసి దెన్ ఐ విల్ సజెస్ట్ ట్రీట్మెంట్. సో ఇది ల్యాబ్ పార్ట్. బట్ అదర్వైజ్ వీ హ్యావ్ ఫిట్నెస్. సో ఫిట్నెస్లో వీ హ్యావ్ ఫిజియోథెరపిస్ట్ 1 కార్డియోపల్మనరీ అండ్ 2 న్యూరో. సో ఈ 2 కూడా మాకు వెరీ వెల్ అసోసియేటెడ్ విత్ స్లీప్. సో వాళ్ళు స్పెషలైజేషన్ ఇన్ స్లీప్ కూడా. సో వాళ్ళు రిలేటెడ్ ఎక్సర్సైజెస్, రిలేటెడ్ ట్రీట్మెంట్స్ అన్ని చేస్తుంటారు. అండ్ అదర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు, ఎండోక్రైన్, సైకియాట్రీ, ఈఎన్టీ, బేరియాట్రిక్ ఇలా. They are available on call? Yeah, they are all available on call. So every Sunday we run a psychiatry and other departments they are available on call. Pretty amazing అండి. హాల్ అసలు మొత్తం ల్యాబ్ ఉన్న విషయాలన్నీ కూడా అక్కడ పెట్టేశారు మీ ల్యాబ్లో. సో మనకి ఇండియాలో 5 centers ఉన్నాయి నియర్లీ. సో 5 centers కూడా దే డోంట్ హ్యావ్ ఎ మల్టీ అప్రోచ్. సో ఒక ఢిల్లీలో, కోల్కతా, ముంబై ఇలా ఉన్నాయి. స్లీప్ థెరపెటిక్స్? No, the other sleep centers other people's sleep centers that don't have all these facilities. They are like a single specialty and వాళ్ళ సబ్జెక్ట్కి సంబంధించి స్లీప్ ల్యాబ్స్ ఉన్నాయి. అలా కాకుండా వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ ఎవ్రీథింగ్ అండ్ వీ స్టార్టెడ్ దిస్. నాట్ జస్ట్ దిస్, వీ స్టార్టెడ్ ఎ ప్యాప్ క్లినిక్ ఆల్సో. అంటే సిప్యాప్కి సంబంధించి వీ హ్యావ్ అవర్ ఎడ్యుకేటర్స్. సో ఏ మెషిన్ సూటబుల్ కొనుక్కోవడానికైనా, రెంటల్ బేసిస్కైనా, ట్రయల్ బేసిస్కైనా ఏ మెషిన్ సూటబుల్, ఏ మాస్ సూటబుల్, అండ్ దెన్ దాని ఫాలోఅప్స్, దాని మెయింటెనెన్స్. అండ్ వీ యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ అవర్ క్లినిక్ ఆల్సో. బికాజ్ వాట్ ఎవర్ డేటా అంటే ఇప్పుడు పేషెంట్ మెషిన్ తీసుకెళ్ళాడు, ఎక్కడో కడప నుంచి పేషెంట్ వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్, తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఒక సింపుల్ రిపోర్ట్ కోసం ఇక్కడ దాకా రావడం ఇస్ సంథింగ్ సెన్స్లెస్. సో వీ యూజ్ ద క్లౌడ్ డేటా
అండ్ మెషిన్ కూడా ఆటోమేటికలీ దే కెన్ సెన్స్ ఎంత ప్రెషర్ అవ్వాలి అని. సో వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అడ్వాన్స్డ్ మెషిన్స్. అండ్ ఈ డేటాతోని వీ విల్ సీ ఇన్ అవర్ డాష్ బోర్డ్ పేషెంట్ మెషిన్ యూజ్ చేస్తాడా లేదా. యూజ్ చేయలేదు అంటే ఇమీడియట్గా వీ కాల్ దెమ్ అండ్ వీ అడ్రస్. అలా వీ కాన్సన్ట్రేట్ ఆన్ ద ఫాలో అప్ పార్ట్ ఆల్సో. సో నిద్ర లేకపోవడం వల్ల లేదు అసలు నిద్ర సమస్య ఉందని ఎలా మనం ఒక 4-5 చెప్పండి గుర్తులు, సమ్ ఇష్యూస్ దేర్ అని చెప్పడానికి. ఎక్కువ శాతం అయితే అంటే నేను చాలాసార్లు ఇది చాలామంది అడిగినప్పుడు కూడా చెప్పాను, అయినా కానీ మళ్ళీ చెప్తాను. ఎందుకంటే గురక అనగానే ఎంత బాగా గురకొస్తే అంత బాగా నిద్రపోతున్నట్టు. సో ఎంత సౌండ్ ఉంటే అంత సౌండ్ స్లీప్ అనేది ఒకటి నోషన్ ఉంది, అది చాలా తప్పు. సో గురక అనేది అన్నిటికంటే పెద్ద సిమ్టమ్. డిసీజ్ ఉంది అనడానికి అదొక చాలా పెద్ద మేజర్ సిమ్టమ్. సెకండ్ థింగ్ నిద్ర లేమితనం. పాపం చాలామంది రూమ్లోకి వెళ్ళి లైట్ ఆఫ్ చేసుకొని పడుకుంటున్నా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు, వాళ్ళు పడుకున్నారని అనుకుంటారు. కానీ వాళ్ళకి గంట అయినా 2 గంటలైనా చాలాసార్లు రాత్రంతా కూడా మేల్కుతూనే ఉంటారు. నిద్ర లేమితనం. ఇంకొకటి మార్నింగ్ టైం ఫ్రెష్నెస్ అనిపించకపోవడం. అంటే నేను 6 గంటలు పడుకున్నా 8 గంటలు పడుకున్నా అయినా కానీ నాకు నెక్స్ట్ డే ఫ్రెష్గా లేదు అని, అదొకటి. హెడేక్స్ రావడం, రిపీటెడ్గా బాడీ పెయిన్స్ ఉండడం, ఫాస్ట్గా సిక్ అవ్వడం, ఇమ్యూనిటీ అనేది ఉండకపోవడం, కాన్సన్ట్రేషన్ ఉండకపోవడం, వెయిట్ గెయిన్ అవ్వడం అన్నిటికంటే అది. సో వెయిట్ గెయిన్ మళ్ళీ వస్తుంది అనుకోవడం, మళ్ళీ దీనివల్ల వెయిట్ గెయిన్ అవ్వడం, అదొక సర్కిల్లో పడిపోవడం. సో ఒక పీరియడ్ ఆఫ్ టైం చూస్తే వాళ్ళకి బీపీ షుగర్ ఇవన్నీ వచ్చేస్తాయి యంగ్ ఏజ్లోనే. సో ఈ మధ్య అయితే మనకి ఇంకా చాలా మంది జిమ్లో సడన్గా చనిపోతున్నారు, సడన్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి నిద్రలోనే, 30 years పిల్లలే చనిపోతున్నారు ఇట్లా అని వింటా ఉన్నాం. ఇవన్నిటి కూడా నిద్ర రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి ఇవన్నీ కాన్సిక్వెన్సెస్, సిమ్టమ్సే. సో ఇవన్నీ కాన్సిక్వెన్సెస్. అండ్ నిద్ర లేకపోవడం అనేది మీరు అది గుర్తించడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ మీరు అన్నట్టుగా ఏదో అబ్నార్మల్ పొద్దునపూట ఫ్రెష్గా ఉండకపోవడం, ఇవన్నీ సిమ్టమ్స్. సో వన్స్ యూ డూ దట్ ఏం చేయాలి ఫస్ట్ అసలు? ఎవరన్నా సపోజ్ సంబడీ హ్యాస్ సిమ్టమ్స్ లైక్ దట్. సో చాలా మందికి నిద్రకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా పాపం వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలనేది అర్థం కాదు. అంటే నాకు తలనొస్తుంది కదా న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్దాం. మన దగ్గర ఎలా అయిపోయిందంటే ఇది వరకు ఓన్లీ ఫిజిషియన్స్ చూసి దాని తర్వాత అసలు ఎంబీబీఎస్ చూసి తర్వాత ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి తర్వాత న్యూరో అనేది ఉండేది. ఇప్పుడు న్యూరాలజిస్ట్ డాక్టర్స్ సంఖ్య ఎక్కువైపోయింది, అందుకని అవైలబిలిటీ కూడా ఎక్కువైపోయింది. సో డైరెక్ట్ హెడేక్ అనగానే డైరెక్ట్ న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం, ఈ ప్యాటర్న్ ఒకటి వస్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఈవెన్ మెడికల్ కమ్యూనిటీలో ఒక డాక్టర్ అయి ఉండి నేను చెప్పొద్దు ఇది, కానీ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే మీరు ఏం ఫుడ్ తింటున్నారు, మీరు ఎంత టైం ఎక్సర్సైజ్ చేస్తున్నారు, మీరు స్మోకింగ్ చేస్తున్నారు, ఆల్కహాల్ తాగుతున్నారు, ఇంత హిస్టరీ తీసుకునే డాక్టర్స్ కూడా మీ నిద్ర ఎలా ఉంది అని ఒక సింపుల్ క్వశ్చన్ చాలాసార్లు మిస్ అవుతారు, అడగరు. సో దానివల్ల ఆ స్లీప్ అనే హిస్టరీ ఒకటి డిలీట్ అయిపోతుంది కంప్లీట్గా. సో దానికోసమనే మేము స్లీప్ థెరపెటిక్స్ అని స్పెషల్గా స్లీప్ దానికోసం పెట్టినాం. కాబట్టి ఈ నిద్రకి రిలేటెడ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు దాంట్లో నైపుణ్యం ఉన్నవారు ఎవరు, నిద్ర అనే సబ్జెక్ట్లో నైపుణ్యం ఉన్న వాళ్ళు ఎవరు? పల్మనాలజిస్ట్, ఈఎన్టీ, ఫిజిషియన్, లేకుంటే సైకియాట్రిస్ట్, వీళ్ళందరికీ కూడా దాంట్లో నైపుణ్యం ఉంటుంది. కానీ సెపరేట్ ఫెలోషిప్స్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళ అసెస్మెంట్ దాని గురించి చేయడం జరుగుతుంది. సిమ్టమ్స్ని బట్టి స్లీప్ స్టడీ అనేది చేయాలా లేదా అని డిసైడ్ అవుతాం. స్లీప్ స్టడీ అనేది ఒక డయాగ్నోస్టిక్ ప్రొసీజర్. అవును, కరెక్ట్. సో ఒక నైట్ వాళ్ళు ల్యాబ్లో పడుకున్నా, లేదంటే హోమ్ స్లీప్ స్టడీస్ కూడా ఉంటాయి. నైట్ మెషిన్ కనెక్ట్ చేసినప్పుడు అది రికార్డ్ చేస్తుంది నైట్ స్లీప్ అంతా ఎలా ఉంది, అండ్ woke up at this time, you tossed at this time అని చెప్తుంది అది. ఎస్. సో చాలా మంది అనుకుంటారు నిద్ర అంటే ఓన్లీ డ్యూరేషన్, 8 గంటలు పడుకుంటే బాగా పడుకున్నట్టు అని. బట్ దట్ ఈస్ ఓన్లీ క్వాంటిటీ మీద కాన్సన్ట్రేట్ చేసేది ఇప్పుడు ఇట్ హ్యాస్ కంప్లీట్లీ చేంజ్డ్. క్వాంటిటీ కొంచెం తక్కువ పర్లేదు కానీ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది న్యూ సబ్జెక్ట్. రైట్. సో ఇవన్నీ మనకు స్లీప్ స్టడీలో తెలుస్తాయి. దెన్ వీ కెన్ గో ఫర్ ట్రీట్మెంట్. రైట్. సో స్లీప్ డిస్ఫంక్షన్ అన్నది ఇట్స్ అ క్లియర్ కండిషన్ కదా మీ మెడికల్గా చూస్తే. ఏదో చికాగా ఉంది, అంత బాగా నిద్రపట్టలేదు అన్నట్టు కాదు. కన్సిస్టెంట్గా కొన్ని సిమ్టమ్స్ ఉండి అదొక కండిషన్గా బిల్డ్ అయినప్పుడు మీరు ఇంటర్వ్యూన్ అయ్యి దానికి కావాల్సినవి చేస్తారు. మనం హెల్దీ పీపుల్లో ఉండే స్లీప్ డిజార్డర్ చూద్దాం. అలాగే మామూలుగా కొంచెం కండిషన్స్ ఉండి డిప్రెషన్ కానీ ప్రెగ్నెన్సీలో లేదు ఏజ్ రిలేటెడ్ ఇవన్నీ విడిగా చూద్దాం. సో హెల్దీ అడల్ట్స్లో లేదు హెల్దీ టీనేజర్స్లో కానీ
ఒకవేళ స్లీప్ డిజార్డర్ వస్తే ఫస్ట్ థింగ్ మీరు ఏం చెప్తారు డయాగ్నోజ్ అయిన తర్వాత? సో హెల్తీ అడల్ట్స్లో వచ్చే డిసార్డర్స్ ఎక్కువ శాతం స్లీప్ యాప్నియా ఉండొచ్చు, ఓకే, లేదంటే కొన్నిసార్లు ఇన్సోమ్నియా ఉండొచ్చు. సో ఈ స్లీప్ యాప్నియా ఎందుకు అనంటే వాళ్ళ హెల్దీ అన్నా కానీ దాంట్లో మళ్ళీ ఒబేసిటీ అనేది మనం జనరల్లీ దాన్ని డిసీజ్ లాగా కన్సిడర్ చెయ్యం చాలాసార్లు. అవును. ఈవెన్ సన్నగా ఉన్న వాళ్ళలో కూడా ఇప్పుడు ఒబేస్ ఉన్న వాళ్ళలో ఏంటో ఉబకాయం వల్ల ఫ్యాట్ వల్ల వాళ్ళకి విండ్ పైప్ అనేది అబ్స్ట్రక్షన్ అయిపోయి స్లీప్ యాప్నియా అనేది వస్తుంది. అవును. కానీ సన్నగా ఉన్న వాళ్ళలో కూడా టాన్సిల్స్ ఇష్యూ ఉన్నా, అడినాయిడ్స్ ప్రాబ్లం ఉన్నా, సైనస్ ప్రాబ్లం ఉన్నా, అది ఆల్దో వాళ్ళు మెడిసిన్స్ తీసుకొని కంట్రోల్ చేసుకున్నా కానీ వీళ్ళందరినీ క్రానిక్ డిసీజెస్ అని అనం. సో ఇవన్నీ మేబీ సీజనల్ డిసీజెస్ అట్లా ఉంటాయి. ఈ ఎటువంటి ఉన్నా కానీ వాళ్ళకి స్లీప్ యాప్నియా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇవి కాకుండా మరి ఇంకా అసలు ఇవేవీ లేవు, రైట్, ఈవెన్ మోర్ హెల్దీ ఉన్నారు అంటే మేబీ వాళ్ళ స్ట్రక్చర్ ఈ చిన్న అనేది మ్యాండిబుల్ అనేది కొంచెం వెనుకకు ఉండడము, టంగ్ అనేది లావు ఉండడం, బేస్ ఆఫ్ ద టంగ్, ఇలాంటివి ఉన్నప్పుడు అవి జస్ట్ జెనెటిక్ వచ్చే స్ట్రక్చరల్ థింగ్స్. బట్ అది చిన్నప్పటి నుంచి ఉంటుంది కదా, సడన్ గా ఎందుకు మారుతుంది? యా, సో ఏజ్ పెరిగిన కొద్దీ చాలాసార్లు మసిల్ వీక్నెస్ అనేది ఒకటి ఫామ్ అవుతూ ఉంటుంది. అండ్ రొటీన్గా మనం ఈవెన్ ఎక్సర్సైజ్ చేసినా కానీ జనరలీ లెగ్ ఎక్సర్సైజెస్, షోల్డర్ ఎక్సర్సైజెస్ ఇలా హోల్ బాడీ చేస్తాం కానీ నెక్ ఎక్సర్సైజెస్ అనేది తక్కువ. సో యోగా చేసినప్పుడు యోగా ప్రాణాయామంలో నెక్ ఎక్సర్సైజ్ కవర్ అవుతుంది కానీ అదర్వైజ్ రొటీన్ వర్కౌట్స్లో కవర్ అవ్వదు. సో మజిల్ వీక్నెస్ ఉన్నప్పుడు స్లీప్ యాప్నియా ఉండొచ్చు. దెన్ ఈ స్లీప్ యాప్నియాని అడ్రస్ చేస్తూ వీల్ గో ఫర్ సిప్యాప్ ట్రీట్మెంటా, సర్జికల్ అప్రోచా. సో ఏంటి అనేది కొన్ని మ్యాండిబులర్ అప్రోచెస్ ఉంటాయి. ఈ అప్రోచెస్లో వీల్ ట్రీట్ హెల్దీ పేషెంట్స్. మీరే చేస్తారా అన్ని సర్జికల్ అప్రోచెస్? సో సర్జికల్ అప్రోచెస్ ఈఎన్టీ సర్జన్సే చేస్తారు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే పేషెంట్స్ కూడా అంత ఎక్స్టెన్సివ్ సర్జరీస్ చేయించుకోవడం అనేది ఇంట్రెస్ట్ ఉండదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అడినాయిడ్స్, టాన్సిల్స్, సెప్టమ్ డీవియేషన్ ఇవి ఉన్నప్పుడు ఈజీ సర్జరీస్ అండ్ దాని సక్సెస్ రేట్ కూడా చాలా హై ఉంటుంది. కానీ స్లీప్కి సంబంధించి స్పెసిఫిక్ సర్జరీస్ ఉంటాయి. అవును. సో అవి మాత్రం సక్సెస్ రేట్ కొంచెం తక్కువ ఉంటాయి. సో 70% అలా ఉంటుంది. అందుకని వీ ట్రై టు పుట్ దెమ్ ఆన్ సిప్యాప్. చాలా మందికి కో ఎగ్జిస్టింగ్ కండిషన్స్ లైక్ డిప్రెషన్, యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి కూడా నిద్ర పట్టదు, ఎగ్జామ్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి నిద్ర పట్టదు. అది మీరు స్లీప్ డిజార్డర్గా పరిగణిస్తారా లేక దానికి వేరే ట్రీట్మెంట్ ఇస్తారా? ఎలా, హౌ డు యూ వర్క్ విత్ సైకియాట్రిస్ట్ ఆర్ అది? సో ఈ వేరే అంటే ఈ డిప్రెషన్ ఇవి సో మెంటల్ హెల్త్ కండిషన్స్లో మీరు ఇప్పుడు అన్నది అంటే చాలా మంచి పాయింట్ అడిగారు. బికాస్ ఫిజికల్ హెల్త్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి దిస్ ఇస్ ఓకే, బట్ మెంటల్ హెల్త్ కండిషన్స్లో షార్ట్ టర్మ్ ఉంటాయి, లాంగ్ టర్మ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీలో ఏదైనా డెత్ అయింది, లేదంటే ఎగ్జామ్ స్ట్రెస్ ఉంది, ఇంకేదైనా ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంది, ఇవన్నీ ఏంటంటే షార్ట్ టర్మ్. దీని నుంచి బయటికి రావచ్చు ఎట్లా? ఇమీడియట్గా వాళ్ళు కౌన్సిలర్నో, సైకియాట్రిస్ట్నో, సైకాలజిస్ట్నో ఎవరినైనా కలిసినప్పుడు ఆ కౌన్సిలింగ్ ఇంపాక్ట్ వల్ల వాళ్ళ స్ట్రెస్ నుంచి బయటకు వస్తారు. ఆ షార్ట్ టర్మ్ ఇన్సోమ్నియాకి లేకంటే నిద్రలేమితనానికి ట్రీట్మెంట్ అనేది ఈజీగా జరిగిపోతుంది. లేదు అది జరుగుతున్నా కానీ స్టిల్ మనకి నిద్రలేమితనం ఉంది అని అన్నప్పుడు ఆ స్ట్రెస్ రిలీవింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో వాటిని మేము జేపీఎంఆర్ ఎక్సర్సైజెస్ అంటాం. ఆ ఎక్సర్సైజెస్ చేయడము అండ్ దానికి షార్ట్ టర్మ్ మెడికేషన్ ఇచ్చి తర్వాత ఎక్సర్సైజ్ మీద పెట్టి వదిలేయడము ఇది చేస్తుంటాం. కొన్నిసార్లు లాంగ్ టర్మ్ కండిషన్స్ ఉంటాయి, అంటే జెనెటిక్గా కూడా ఉంటాయి. మెంటల్ హెల్త్ ఇష్యూస్, డిప్రెషన్, యాంగ్జైటీ, సిజోఫ్రీనియా ఇలాంటి డిఫరెంట్ కండిషన్స్లో దే నీడ్ ఎ ప్రాపర్ సైకియాట్రీ హెల్ప్. సో మా దగ్గరకు వచ్చినప్పుడు వీ డూ ఎ మెంటల్ స్టేటస్ ఎగ్జామినేషన్. ఏంటి వీళ్ళకి షార్ట్ టర్మా, లాంగ్ టర్మా, ఇలాంటి ఏమైనా క్రానిక్ కండిషన్స్ ఉన్నాయా, డయాగ్నోస్డ్ మెంటల్ స్టేటస్ ఎగ్జామినేషన్లో, సైకియాట్రీ కన్సల్టేషన్లో డయాగ్నోస్డ్ డిసీజ్ ఏదైనా బయటపడితే అది ట్రీట్ చేస్తే స్లీప్ అనేది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. అండ్ ఇవి చాలా గ్రే ఏరియాస్. చాలా మందికి నిద్రలేమితనంతో ఇయర్స్ టుగెదర్ ఉన్న వాళ్ళు సైకియాట్రిక్ కండిషన్స్ లో పడిపోతారు. అండ్ అలాగే సైకియాట్రీ ఉన్న వాళ్ళకి సైకిల్ కదా, అది దేని వల్ల ఏదో వస్తుందో చెప్పడం కష్టం. అందుకే మేము ఈ స్లీప్ థెరపటిక్ స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా మంది అంటే నేను ఒక జస్ట్ నా సబ్జెక్టు గురించి నేను ఒక్క స్లీప్ క్లినిక్ ఫర్ స్లీప్ యాప్నియానో లేకుంటే ఒక స్పెసిఫిక్ దాని గురించో పెడుతున్నాను అనుకున్నారు. బట్ నేను అందుకనే దిస్ ఇస్ గ్రే ఏరియా కాబట్టి ఈఎన్టీ, సైకియాట్రీ, సైకాలజీ, డైటీషియన్, ఫిట్నెస్, ఫిజియోథెరపిస్ట్, బేరియాట్రిక్, ఎండోక్రైన్ వీళ్ళందరి సపోర్ట్తోని వీ స్టార్టెడ్ దిస్ సెంటర్. సో వీళ్ళందరి కన్సల్టేషన్స్ కూడా సెంటర్లో అవుతాయి. సో ఫస్ట్ పేషెంట్ రాగానే మేము డీటెయిల్ హిస్టరీ తీసుకొని డయాగ్నోస్ చేశాక ఓకే వీళ్ళకి
మెంటల్ హెల్త్ ఇష్యూ ఉంది, దే నీడ్ ఎ సైకాట్రిస్ట్ అన్నప్పుడు వి రెఫర్ టు ఎ సైకాట్రిస్ట్. సో ఇట్స్ హాలిస్టిక్ సెంటర్ మీరు. ఎస్, ఇట్స్ అ హాలిస్టిక్ అండ్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. చాలా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. అంటే టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అ విజన్ దట్ యూ కెన్ ఇంటిగ్రేట్ ఆల్ దీస్ ఫంక్షన్స్ అండ్ ఒక మనిషికి ఇన్ని చోట్ల నుంచి మనకి సోర్స్ ఉండొచ్చు సమస్యకి అని చెప్పి. సో మామూలుగా చాలామంది స్లీప్ ఎయిడ్ లేనిదే నిద్రపోలేరు. అది అస్సలు మంచి పద్ధతి కాదని తెలిసి మనకు తెలుసు. బట్ అనివార్య పరిస్థితుల్లో యూ టేక్ జోల్ ఫ్రెష్, ఇంకేంటంటే దాని పేరేంటి, రెస్టిల్లు, కాంపోజ్ అని ఇదివరకు వచ్చేది, అవన్నీ తీసుకుంటారు. వుడ్ యూ సే వాళ్ళందరికీ స్లీప్ డిజార్డర్ ఉందని చెప్తారండి? లేదు. ఎందుకు లేదు అంటున్నా అంటే ఇవి ఓవర్ ద కౌంటర్ అవైలబిలిటీ ఉండేది, ఇప్పుడు లేదు. ఇప్పుడు కొంచెం తగ్గింది బాగా, ఫార్చునేట్లీ. ఇప్పుడు మెడికల్ షాప్స్లో కూడా అంత ఈజీగా జోల్ ఫ్రెషో లేకపోతే రెస్టిలో ఇవ్వాలంటే కొంచెం ఆలోచించి ప్రిస్క్రిప్షన్తోనే ఇస్తారు. బట్ స్టిల్ పేషెంట్స్ ప్రిస్క్రిప్షన్ సంపాదించుకోవడం వాళ్ళకి పెద్ద ఇష్యూ కాదు. ఏదో ఒక తెలిసిన డాక్టరో లేకపోతే ఇంకెవరో సో రాయించుకొని వస్తుంటారు. సో ఇది డయాగ్నోసిస్ అంటే చాలామందికి రెమ్ ఓఎస్ఏ అంటాం, అంటే డీప్ స్లీప్. లైట్ స్లీప్ని ఎన్ఆర్ఎం అని, డీప్ స్లీప్ని రెమ్ అని అంటాం. ఈ డీప్ స్లీప్ యాప్నియా ఉన్నప్పుడు వాళ్ళకి నిద్ర లేమితనం లాగానో, లేకుంటే పడుకున్న తర్వాత మళ్ళీ లేవడమో, లేకుంటే మార్నింగ్ నిద్ర సరిపోకుండా ఉండడం, అసలు అంటే పూర్ క్వాలిటీ స్లీప్ని ల్యాక్ ఆఫ్ స్లీప్ అనుకుంటారు. స్లీప్ క్వాలిటీ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి నేను అసలు పడుకోలేదు, రాత్రంతా పడుకోలేదు, పక్కన అటెండర్ ఏమో నేను పడుకున్నారు వారు అని చెప్తారు, వారేమో నేను పడుకోలేదని చెప్తారు. సో దీన్ని డీప్ స్లీప్ యాప్నియా అంటాం. దీనికి స్లీప్ స్టడీ చేసి దాన్ని అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ డిఫరెంట్ ఉంటుంది. యాక్చువల్లీ వీళ్ళలో ఈ జోల్ ఫ్రెష్ కానీ రెస్టిల్ కానీ చాలా సివియర్ సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ క్రియేట్ చేస్తాయి. సో కాబట్టి ప్రతిసారి నిద్రలేమితనమో లేకుంటే ఏదైనా ఇష్యూ ఉంది అనగానే ఇమ్మీడియట్గా ఒక మెడికేషన్ తీసుకోవడం అనేది ఇట్స్ ఎ వెరీ రాంగ్ థింగ్. సో లాంగ్ టర్మ్ ఈ మెడికేషన్స్ వాళ్ళకి స్లీప్ డిజార్డర్ ఉందని మీరు పరిగణిస్తారా? లేదండి. ఈవెన్ దో పేషెంట్స్ మెడికేషన్స్తో వచ్చినప్పటికీ కూడా అన్లెస్ వాళ్ళు వేరే డాక్టర్ దగ్గర డయాగ్నోజ్ అయ్యి ప్రాపర్ ప్రిస్క్రిప్షన్స్, ప్రాపర్ ఫాలో అప్ ఉంటేనే మేము ఫైన్ దీది ఇంతవరకు కరెక్ట్ ఉండుండొచ్చు, ఇక్కడ నుంచి వీళ్ళని ట్రీట్ చేయాలి అనేది చూస్తాం. కానీ మెజారిటీ ఆఫ్ టైమ్స్ అది అవ్వదు. చాలాసార్లు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు ఒక స్లీప్ స్టడీ అని రాస్తారు, దెన్ మళ్ళీ వేరే డాక్టర్ లేదు నేను స్టడీ చేయించుకున్నాను, నాకు జస్ట్ మెడిసిన్ ఇచ్చే డాక్టర్ కావాలని ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తారు. సో ఇలాంటివి ఉన్నప్పుడు వాటిని మేము ఇగ్నోర్ చేసి పక్కన పెట్టేసి మళ్ళీ ఫస్ట్ నుంచే అనాలిసిస్ అనేది స్టార్ట్ చేస్తాం. డీటెయిల్ హిస్టరీ తీసుకొని డీటెయిల్గా స్టడీ అవసరం ఉంటే స్టడీ చేసి దెన్ వి గో హెడ్. సో దీనిలో కూడా మీరు గ్రేడ్స్ ప్యాకేజెస్ పెట్టినట్టున్నారు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంత తీవ్రమైన సమస్య, ఎంత డీప్ స్లీప్ సమస్య, లేకపోతే స్లీప్ డ్యూరేషన్ సమస్య, ఇంకా ఏ నేచర్ ఆఫ్ ఇట్ దాన్ని బట్టి ఇన్సోమ్నియా ప్యాకేజ్ అని, ఇంకోటి ఏదో స్లీప్ ఆప్నియా అని ఒకటి. సో అలా రకరకాలు. దానికి కారణం ఏంటి, ఎలా డిజైన్ చేశారు అది? సో ఈ ప్యాకేజ్ పెట్టాలి అనే ఐడియా కూడా నాకు, అంటే చాలామంది ప్యాకేజ్ అనే పదం చూడంగానే ఇదేదో ఫైనాన్షియల్ వయబిలిటీస్ కోసం, లేకపోతే ఒక కన్సల్టేషన్ అయితే ఇంత, లేకపోతే మొత్తం ఒక గ్రూప్ లాగా చేయించుకుంటే అది కొంచెం తగ్గిస్తాము అనే డిస్కౌంట్ ఇష్యూ లాగా చూస్తారు. బట్ యాక్చువల్లీ నేను ప్యాకేజ్ ఎందుకు పెట్టానంటే, స్లీప్ యాప్నియా పేషెంట్ వస్తారు మా దగ్గరికి, సిప్యాప్ యూజ్ చేయండి అని చెప్తాం. యూజ్ చేసే ప్రాసెస్లో వాళ్ళకి అది ఎలా ఉంది, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తున్నాయి అంటే, సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా ఏముండదు, కాకపోతే వీళ్ళు దాన్ని ప్రాపర్గా యూజ్ చేస్తున్నారా లేదా, దాన్ని మాస్క్ నీట్గా ఉంచుకుంటున్నారా, ఎక్సర్సైజ్ చేస్తున్నారా, డైట్ ఫాలో అవుతున్నారా, ఇవన్నీ కూడా చూడడం మాకు చాలా ఇంపార్టెంట్. సో మేము నెక్స్ట్ టైం ఫాలో అప్ రమ్మంటాం. ఒకవేళ అది బాగుందనుకోండి, వాళ్ళు అసలు ఇంకెప్పుడు ఫాలో అప్కి రారు. సో వాళ్ళు జస్ట్ ఆ మెషిన్ ఇయర్స్ టుగెదర్ అదే సేమ్ మాస్క్తో యూజ్ చేస్తూనే ఉంటారు. కొన్ని మాస్క్లు అయితే అవి ఇంత డర్టీగా ఉన్నాయి, ఇవి ఎలా యూజ్ చేస్తున్నారని అనిపిస్తుంది నెక్స్ట్ ఎప్పుడో 10 years తర్వాత వస్తే. సో ఇది జరగకుండా ఉండడానికి కంటిన్యూస్గా ఫాలో అప్ పెట్టాలి అని అంటే కొంచెం ఎంటర్ప్రెన్యూర్ మైండ్తో ఆలోచించి, ఇఫ్ అట్లీస్ట్ వీళ్ళు మనీ కడితే బైండ్ అవుతారు, కట్టినందుకైనా పోవాలి అని ఫీల్ అవుతారు అని చెప్పి నేను ప్యాకేజ్ అనేది పెట్టా. అది మెయిన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ప్రతిసారి ఇప్పుడు ఒకసారి వస్తారు, వాళ్ళకి డైటిషియన్ అవసరం పడవచ్చు, ఇంకొకసారి ఫిట్నెస్ అవసరం పడవచ్చు. సో ఇది కంపల్సరీ అవసరం పడుతుంది అనుకున్నప్పుడు ఎట్ ఎ టైమ్ ఇఫ్ దే పే, కంఫర్టబుల్గా వాళ్ళు జర్నీ చేసేసుకుంటారు, ట్రీట్మెంట్ జర్నీ. లేదు అంటే వీళ్ళు మనీ కోసమే ఇది రాస్తారు, మనీ కోసమే అది రాస్తారు. ఎందుకంటే పేషెంట్స్ మైండ్ సెట్ కూడా ఈ మధ్య అవ్వడానికి రీజన్స్ ఉన్నాయి, కానీ అలా జరిగింది. సో వి పుట్ ఎ ప్యాకేజ్ టు మేక్ ష్యూర్ పేషెంట్స్ ఫాలోఅప్కి రావడము, అట్లీస్ట్ మనీ కట్టాము అందుకనైనా వెళ్ళాలి అని.
అండ్ వాళ్ళ స్టేటస్ మాకు తెలియడము అండ్ మేము వాళ్ళని బెటర్గా ఇంప్రూవ్ చేయడం కోసం ఈ ప్యాకేజెస్ అనేవి పెట్టాం. ఏమైనా వైటమిన్ డెఫిషియన్సీస్ కానీ కొన్ని వైటల్ ఇవి మిస్ అవుతున్నప్పుడు నిద్ర తక్కువ పట్టడం అలా అవుతుందండి? యా ఖచ్చితంగా అవుతుంది. వైటమిన్ అవి టాకింగ్ అబౌట్? సో వైటమిన్ డి అండ్ B12 మేజర్గా. అయితే ఈ మధ్య అంటే కోవిడ్కి ఒక రకంగా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే కోవిడ్లో చాలామంది వైటమిన్ సి వేసుకోవడం, B12 చెక్ చేయించుకోవడం అలవాటు పడిపోయారు. కానీ ఇవి రెండే కాకుండా మైక్రో ఎలిమెంట్స్ అంటాం, అంటే జింక్, సెలీనియం, మెగ్నీషియం, కరెక్ట్, ఇలాంటివన్నీ నార్మల్గా మనం తినే ఫుడ్లో అవి ఎంత మైక్రోగ్రామ్స్లో ఉండాలి మనకు, అంతే. దట్స్ వై వీ కాల్ ఇట్ మైక్రో ఎలిమెంట్స్. కానీ మనం తినే ఫుడ్లో ఈ మధ్యలో అవి డెఫిషియన్సీ. అవును, అది మన ఫుడ్ క్వాలిటీ వల్ల అయినా, లేకపోతే మన లైఫ్ స్టైల్ వల్ల అయినా, మన అబ్జార్ప్షన్ కెపాసిటీస్ వల్ల అయినా కానీ ఈ డెఫిషియన్సీస్ వల్ల అవి మైక్రో ఎలిమెంట్స్ అయినా కానీ చాలా మేజర్ డిఫరెన్స్ అనేది. చాలామంది పేషెంట్స్ కూడా అంటే మంచి నార్మల్ ఉండి ఫిట్ ఉండి అంత బాగున్నప్పుడు ఈ స్మాల్ డెఫిషియన్సీస్తో వాళ్ళకి చాలా ట్రబుల్ అవుతుంటుంది. కరెక్ట్, అవును. ఆ మైనర్ కరెక్షన్ చేయగానే ఇమీడియట్లీ బాగుంటారు. అండ్ అలాగే ఇప్పుడు ఐ వాంట్ టాక్ అబౌట్ ది ఆపోజిట్ ఆఫ్ దిస్. సరిగ్గా నిద్రపోకపోవడం, నిద్ర రాకపోవడం నుంచి ఎక్కువగా నిద్రపోవడం, రోజంతా నిద్ర ఎలా తూలుతున్నట్టు ఉండడం, క్లాస్ రూమ్ లో పిల్లలకి కాన్సన్ట్రేషన్ లేకపోవడం, దాన్ని ఏమంటారండి ఆ కండిషన్ని? సో ఈ ఎక్కువగా నిద్రపోవడం అనేది మళ్ళీ 2 టైప్స్లో ఉంటుంది. సో అసలు ఎక్కువగా నిద్రపోవడం అనేది హైపర్ సోమ్నోలెసెన్స్ అంటాం. సో ఇది కొన్నిసార్లు ఇడియోపాథిక్ ఉంటుంది, అంటే రీజన్ తెలియకుండా ఉంటుంది. ఇది చాలా రేర్, వెరీ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ పీపుల్లో ఇది ఉంటుంది. దీనికి మేజర్ సెకండ్ థింగ్ ఏంటంటే నైట్ వాళ్ళకి క్వాలిటీ స్లీప్ లేకపోవడం, డ్యూరేషన్ ఉండడం. సో 8 hours ఉండడం, క్వాలిటీ లేకపోవడం. దానివల్ల వాళ్ళు మార్నింగ్ అంతా పడుకుంటూ ఉండడం. పక్క నుండి చూసి అబ్జర్వ్ చేసే వాళ్ళకి ఏంటంటే వీళ్ళు రాత్రి పడుకుంటున్నారు, మార్నింగ్ పడుకుంటున్నారు, ఈ కైండ్ ఆఫ్ యాంగిల్ ఉంటుంది. ఇది 2 kinds ఆఫ్ పీపుల్లో ఉంటుంది. ఒకటి పిల్లల్లో, ఎందుకంటే వాళ్ళు ప్రాబ్లమ్ని వాళ్ళు కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం. ఇంకొకటి చాలా ఏజ్డ్ ఉన్న వాళ్ళలో, అబౌవ్ 80, అబౌవ్ 85, వీళ్ళు ఏంటంటే అండ్ అట్లీస్ట్ పోస్ట్ రిటైర్మెంట్ అని చెప్పచ్చు. ఎందుకంటే రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఒక డైలీ రొటీన్ ఉండదు కాబట్టి లేస్తారు, కూర్చుంటారు, టీవీ చూసుకుంటూ పడుకుంటారు, పేపర్ చదువుకుంటూ పడుకుంటారు, అంటే ఊరికే టైంపాస్ కోసం కూడా పడుకుంటారు. అవును, అవును. సో ఇలా పడుకోవడం వల్ల నైట్ స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అవును. సో మనం దీన్ని సెట్ చేసినా కానీ సరిపోతుంది. సో సింపుల్ స్లీప్ హైజీన్ ఇష్యూస్. సో స్లీప్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఏం ఆహారం తింటున్నాం, ఏం ఆహారం తింటే ఆర్ కాఫీ, టీ, ఆల్కహాల్ ఇలాంటి వాటి వల్ల మనకు నిద్ర డిస్టర్బ్ అవుతుంది, అందుకని అవి అవాయిడ్ చేయడము. సో ప్రాపర్గా సన్లైట్ ఎక్స్పోజర్ రావడము, ఒక టైంకి పడుకొని ఒక టైంకి లేవడము, మన రూమ్ ఎలా ఉందో, ఎన్వైర్న్మెంట్ ఎలా ఉందో ఇవన్నీ చూసుకోవడం, ఇదంతా స్లీప్ హైజీన్ కిందకి వస్తుంది. ఇది ప్రాపర్గా ఫాలో అవుతున్నప్పుడు మనకి మేజర్గా ఎక్కువ నిద్రపోతున్నారు మార్నింగ్ అంటే ఇది ఫస్ట్ కరెక్షన్ మేము చూస్తాం. సెకండ్ థింగ్, పిల్లల్లో వచ్చి వాళ్ళకి టాన్సిల్స్ ఇష్యూ, అడినాయిడ్స్ ఇష్యూ చాలా ఉంటుంది. అండ్ కొంతమంది డౌన్ సిండ్రోమ్ అని, ఆటిజం అని ఇలాంటి పిల్లలు కూడా ఉంటారు. వీళ్ళకి ఏంటంటే వాళ్ళ స్కల్ స్ట్రక్చర్ వల్ల కూడా అనటామికల్ డిఫార్మిటీస్ వల్ల వస్తుంటాయి. మన సెంటర్లో మేము చేసిన అంటే లీస్ట్ ఏజ్ అంటే 3 months old బేబీకి వి అటెంప్టెడ్ ఏ స్లీప్ స్టడీ. అండ్ కాకపోతే ఆ బేబీ అంత కోఆపరేటివ్ లేకుండా, సో ఇట్ వాజ్ నాట్ సక్సెస్ఫుల్ 100% ఎండ్ ఆఫ్ ద స్టడీ. కానీ 4 years అయితే ద నెక్స్ట్ ఏజ్ ఇస్ 4 years. రైట్. సో 4 years నుంచి 14 years వరకు వీ హ్యావ్ డన్ మల్టిపుల్ స్టడీస్. అండ్ వన్ గుడ్ థింగ్ ఈజ్ మొత్తం సౌత్ ఇండియాలోనే పీడియాట్రిక్ స్లీప్ స్టడీస్ చేసేవాళ్ళు ఓన్లీ ఆన్ ఫింగర్స్. అండ్ ఆల్సో మీరు చాలా తక్కువ టైంలో చాలా స్లీప్ స్టడీస్ చేశారు. హౌ వాజ్ ఇట్ పాసిబుల్ అండి? సో పర్ఫెక్టే చెప్పాలంటే నియర్లీ 180 days. ఇప్పటికి 180 daysలో వీ క్రాస్డ్ 100 studies. అక్యురేట్గా చెప్పాలంటే 123 సంథింగ్. సో 100 level 1 స్టడీస్ ఇది పాసిబుల్ అవుతుంది అని నేను అనుకున్నాను, కానీ అందరూ అనుకోలేదు. ఎందుకు అంటే చాలా రిక్వైర్మెంట్ ఉంది. అసలు మీరు చూస్తే, మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళి అడిగితే ఫ్యామిలీలో 5 ఉంటే ఒకరికి కంపల్సరీ ఉంటుంది. సో 1 out of 5. 1 out of 5. సో ఇదొకటి ఫస్ట్ స్టాటిస్టిక్స్. సో ఇంతగానం ఉన్నప్పుడు ఎన్ని స్లీప్ ల్యాబ్స్ ఉండి ఎంతమంది స్లీప్ స్టడీస్ చేసినా యాక్చువల్లీ సరిపోద్దు. జస్ట్ మన హైదరాబాద్కే, తెలంగాణ వదిలేసే జస్ట్ మన హైదరాబాద్కి. సెకండ్ థింగ్, దీనికి చాలా పేషెన్స్ అవసరం. అంటే మనం కూర్చొని పేషెంట్ని కన్విన్సింగ్గా మాట్లాడి, సో మా స్టాఫ్ అంటారు మీరు ఒక కన్సల్టేషనే 1 గంట సేపు తీసుకుంటే ఇంకా వేరే పేషెంట్స్ని ఎప్పుడు చూస్తారు అని. కానీ ఈచ్ పేషెంట్ మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పినప్పుడే వాళ్ళు థెల్ గెట్ కన్వర్టెడ్. లేకుంటే ఎందుకు స్టడీ చేయించుకోవాలి, ఎందుకు అవసరం లేదు అని. సో 5 minutes అనేది ఇట్స్ ఇంపాసిబుల్. అది స్పెండ్ చేయగలగడం
ఒకటి వెరీ ఇంపార్టెంట్, అండ్ అది కొంచెం బయట ప్రాక్టీస్లో తక్కువ ఉంటుంది. దెన్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ మేము జస్ట్ ఒక డాక్టర్ లాగే నేను ఆలోచించలేదు, ఒక ఆంటర్ప్రెన్యూర్ లాగా ఆలోచించి డిజిటల్ మార్కెటింగ్లో అవేర్నెస్ కానివ్వండి, అదర్ సోర్సెస్లో అవేర్నెస్ కానివ్వండి, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో దానివల్ల మేబీ 100 అనే నెంబర్ రీచ్ అయ్యాం. ఇట్స్ ప్రిటీ అమేజింగ్ యాక్చువల్లీ. కొన్ని ఫండమెంటల్స్ ఐ వాంట్ టు ఆస్క్ యూ డాక్టర్ హర్షిని అబౌట్, మామూలుగా ఇంట్లో నిద్ర పట్టట్లేదు సరిగ్గా అంటే మా అమ్మమ్మ చిన్నప్పుడు వెచ్చటి పాలు కొంచెం కుంకుమ పువ్వు వేసుకుని తాగమని, లేకపోతే కొంచెం షుగర్ వేసుకుని తాగితే, వేడి పాలు తాగితే నిద్ర పడుతుంది. ఇస్ దట్ సైంటిఫిక్? ఎస్, ఇట్ ఈస్ సైంటిఫిక్ టు సమ్ ఎక్స్టెంట్. ఎట్లా అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను నేను, అది ఎట్లా ఇంపార్టెంట్ అని చెప్పడానికి. చాలామంది పిల్లలు, ఎస్పెషలీ అడాలసెంట్స్, యంగ్స్టర్స్, టీనేజర్స్, వీళ్ళు ఇప్పుడు వాళ్ళ బిహేవియర్ చూస్తే మీరు కాలేజ్ నుంచి వస్తారు, ఓకే, మార్నింగ్ ఇప్పుడు 9 o'clockకి కాలేజ్ అంటే 8:30కి లేసి 10 minutesలో రెడీ అయ్యి, సో 5 minutesలో కాలేజ్ రీచ్ అయ్యి ఇట్లా హడావుడిగా వెళ్ళడానికి దే ప్రిఫర్. సో అదే నైట్ వస్తారు, నైట్ ఈవినింగ్ రాగానే అట్లనే అదే క్లోత్స్ మీద జీన్స్ వేసుకుంటే జీన్స్ మీదనే పడుకుంటారు, బెడ్ మీద ల్యాప్టాప్స్ ఉంటాయి, ఫోన్స్ ఉంటాయి. సో ఫుడ్ అప్పుడే ఒక 10 నిమిషాల ముందు తింటారు. సో దే డోంట్ టేక్ ఎ షవర్. ఇవన్నిటి వల్ల వాళ్ళ స్లీప్ డెఫినెట్గా ఇంపాక్ట్ అవుతుంది. అందుకే మనకి ట్రెడిషనల్ మెథడ్లో ఏంటి, కంపల్సరీ మనం ఎక్కడికైనా వెళ్తున్నాము, ఏదన్నా ఉంది అని అన్నప్పుడు కొంచెం అడ్వాన్స్గా లేవడము, కొంచెం ప్లాన్డ్గా కూల్గా వెళ్ళడము, అండ్ దెన్ వర్క్ ఫినిష్ అయ్యి వచ్చిన తర్వాత అసలైతే ఇంకా ముందు కంపల్సరీ కాళ్ళు చేతులు కడుక్కున్నాకే ఇంట్లోకి రావాలనేది. సో అలాంటిది అట్లీస్ట్ ఇప్పుడైతే వచ్చిన తర్వాత ప్రాపర్గా స్నానం చేసి నైట్ వేర్ కంఫర్టబుల్ డ్రెస్ ఏదో ఒకటి వేసుకొని, ఎప్పుడైనా ఇదివరకు మీరు అమ్మమ్మలు నానమ్మలు చెప్తే కూడా బెడ్ మీద కూర్చొని తినకు, సో బెడ్షీట్ అనేది నీట్గా ఉంచు, బయట ఇక్కడ కూర్చోవద్దు. ఎందుకు అనంటే బయట నుంచి వచ్చినాయి, ఒకటి మనకి డిస్కంఫర్ట్, ఇంకొకటి ఇన్ఫెక్షన్ ప్రోన్, అండ్ బెడ్షీట్ సరిగ్గా ఉండకున్నా, లేకుంటే ఆ లైట్ టూ మచ్ ఉన్నా, లేకుంటే ఆ ఫ్యాన్ కానీ ఏసీ కానీ ప్రాపర్గా ఉండకున్నా, ఇవన్నీ కూడా మన స్లీప్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. కొన్నిసార్లు వాస్తు శాస్త్రంలో కూడా కొన్ని ఉంటాయి. నమ్ముతారా మీరు? నేను ఇదివరకు నమ్మేదాన్ని కాదు, కానీ నేను చాలా సైంటిఫిక్ పేపర్స్ చూసాను. సైంటిఫిక్ పేపర్స్ చూసినప్పుడు మన ఎర్త్కి ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంటుంది. సో అదొక పోల్ నుంచి ఇంకో పోల్కి డైరెక్ట్ అవుతుంది. సో మనం బ్లడ్ ఫ్లో వెళ్ళేది కూడా దానికి ప్రోగా ఉండాలి కానీ యాంటీగా ఉండదు. అది దట్ ఈస్ వై నేను ఆ ఒక్క పాయింట్, మిగతా పాయింట్స్ గురించి నా సబ్జెక్ట్ కాదు కాబట్టి నాకు నాలెడ్జ్ లేదు, కానీ ఈ ఒక్క పాయింట్ గురించి మాత్రం నేను డెఫినెట్గా పట్టించుకుంటారు. సో అందుకే నేను డైరెక్షన్ కూడా నేను జనరలీ పేషెంట్స్ చెప్తాను, మీరు ఈ డైరెక్షన్లో పడుకోండి అని. చాలా ఇంట్రెస్టింగ్, అంటే మన ఏన్షియంట్ కల్చర్ని మోడర్న్ మెడిసిన్ని ఇలా బ్లెండ్ చేయగలగడం. అలాగే పాలు తాగడం గురించి చెప్పారు. కొన్ని ఫుడ్స్ అంటే ఇప్పుడు ఈ మధ్య నేను బాగా ప్రోటీన్ హెవీ డైట్స్ చూశాను, అవి తీసుకున్నప్పుడు ఎందుకు నిద్ర సరిగా రాదండి. హాయిగా ఫుల్గా పెరుగన్నం అరటిపండు తిన్నాం అనుకోండి, మంచిగా నిద్ర వస్తుంది. దానికి ఏమైనా కనెక్షన్ ఉందా? లాక్టోస్ కానివ్వండి, అండ్ అరటిపండ్లు అయితే వైటమిన్ కే, ఇవన్నీ కూడా దే ఆర్ స్లీప్ ఇండ్యూసింగ్, కామింగ్. సో అవి తినగానే మీకు ఆ సూతనింగ్ ఎఫెక్ట్ అనేది కలుగుతుంది. ద సేమ్ థింగ్, అదే మీరు ఏదైనా హెవీ ప్రోటీన్ డైట్ తీసుకుంటే, మీరు వర్కౌట్ కంటే ముందు హెవీ ప్రోటీన్ డైట్ తీసుకున్నప్పుడు అది మీ వర్కౌట్కి యూస్ఫుల్ అవుతుంది. కానీ ద సేమ్ థింగ్ మీరు నైట్ తీసుకుంటే, అది కూడా యానిమల్ ప్రోటీన్, మీట్ కానీ ఇలాంటి హెవీ ఫుడ్ నైట్ తీసుకుంటే డెఫినెట్గా నిద్ర డిస్టర్బ్ అవుతుంది. అంటే బికాజ్ అది శరీరం కష్టపడి దాన్ని అరిగించుకోవడానికి కష్టపడుతుంది, సింపుల్. సో అందుకనే మనము ఫుడ్ వైజ్ వస్తే కనుక ఫస్ట్ థింగ్ బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేయడము. సో మీట్ ఏమన్నా తింటే కొంచెం ఆఫ్టర్నూన్ ఆర్ మార్నింగ్ టైం తినడము, అండ్ ఎగ్ ప్రోటీన్, మిల్క్, అండ్ వైటమిన్ ఏ, డిఈ, కే విత్ బి కాంప్లెక్స్. సో ఇవన్నీ కవర్ అయ్యేలాగా ఒక బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏమనుకుంటే, మంచిగా బిర్యానీ తినేసి పడుకుంటే ఫుల్ స్టమక్తోని మంచి నిద్ర వస్తుంది అని అనుకుంటారు. ఇట్లా బిర్యానీ తినగానే నిద్ర వస్తుంది, నేను బెడ్ మీదకి వెళ్ళి పడుకోవచ్చు. కానీ యాక్చువల్లీ ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే మనం లైట్గా తిని ఈవినింగ్ అండ్ కొంచెం ఒక 2 hours అడ్వాన్స్గా తిన్నప్పుడు స్లీప్ క్వాలిటీ చాలా బెటర్ ఉంటుంది. రైట్. ఈ మధ్య చాలా స్లీప్ యాప్స్ మనకి ఫోన్లో కూడా వచ్చేసాయి కదండి. అయినా కూడా స్లీప్ థెరపిస్ట్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి మనం? అంటే ఒక థెరపెటిక్స్ లేకపోతే స్లీప్ ఎక్స్పర్ట్ దగ్గరికి, అది చూసుకుని మనకు సరిపోదంటారా? సో అవి ఎలా అంటే ఒక స్క్రీనింగ్ టూల్స్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్, ఇది వరకు మేము స్లీప్ డైరీ అని ఇస్తుండే, అంటే ఇప్పుడు కూడా ఇస్తున్నాము, బట్ ట్రెడిషనల్ మెథడ్. ఏంటి, పేషెంట్ వచ్చినప్పుడు ఒక డైరీ ఇస్తే వాళ్ళు రోజంతా ఎప్పుడెప్పుడు ఎలా పడుకుంటున్నారు, ఎలా లేస్తున్నారు, కాఫీ ఎప్పుడు తాగేది, ఇదంతా కూడా దాంట్లో నోట్ అయ్యి 2 weeks తర్వాత తీసుకున్నాను అని చెప్తుండే. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో ఇది సబ్జెక్టివ్, వాళ్ళకి అనిపించింది వాళ్ళు రాస్తారు. కొన్నిసార్లు అయ్యో నేను ఫిల్ చేయకుంటే డాక్టర్ ఏమని అంటారేమో అని చెప్పి ఏదో ఒకటి కూడా రాసి తీసుకొస్తుంటారు.
ఇప్పుడు ఈ గ్యాడ్జెట్స్ వల్ల అంటే యాప్స్ కానివ్వండి, వాచెస్, యాపిల్ వాచ్, ఫిట్ బీట్, సో డిఫరెంట్ యాప్స్, ఇవన్నిటితో ఏంటంటే ఈ స్లీప్ డైరీ అవసరం లేదు. సో వాళ్ళు పెట్టుకొని పడుకుంటే మనకు ఒక బేసిక్ రఫ్ ఎస్టిమేషన్ వస్తుంది. బట్ వన్ థింగ్ ఏంటంటే ఇది డీప్గా స్లీప్ అనాలిసిస్ని చేయలేదు. ఎస్, ఎందుకంటే ఇప్పుడు స్లీప్ స్టడీ చేసినప్పుడు మనకి ఈఈజీ లీడ్స్ ఉంటాయి బ్రెయిన్ యాక్టివిటీ చూడడానికి, ఈఓజీ ఉంటుంది ఐ చూడడానికి, ఈఎంజీ ఉంటుంది మజిల్ చూడడానికి. ఇవన్నిటితో పాటు మాకు ఒక క్లినికల్ హిస్టరీ ఉంటుంది. ఓకే, ఈ సిమ్టమ్ దీనికి రిలేటెడ్, అండ్ ఈ సిమ్టమ్ ఉన్న ప్రతిసారి అదే డిసీజ్ ఉన్నట్టు కాదు. అవును, ఇప్పుడు ఏఐ డెవలప్ అయ్యి ఇంకా ఫర్దర్గా అది ఏమన్నా ఓవర్టేక్ చేస్తే కొంతవరకు చేస్తుందేమో కానీ, బట్ డాక్టర్ అండ్ టీచర్ కెన్ నెవర్ బి రీప్లేస్. Absolutely not. Absolutely. Human connection is very different. Very different. Human intuition is very different. సో ఈ సిమ్టమ్ ఐడెంటిఫికేషన్, ఆ స్టడీ అనాలిసిస్, ఆ డెప్త్ ఆఫ్ ద స్టడీ అనాలిసిస్, ఇంకా అంటే లెవెల్ 1 స్లీప్ స్టడీకి ఉన్నంత గోల్డ్ స్టాండర్డ్ ఫీచర్ ఏ యాప్కి కూడా ఇప్పటివరకు రాలేదు. ఎస్, రైట్. అలాగే మనకి స్లీప్ యాప్స్ కొన్ని నిద్రపోవడానికి తోడ్పడే యాప్స్ ఉంటాయి, కథలు చెప్పి. ఇదివరకు చిన్నప్పుడు పుస్తకం పెట్టుకుని కథ చెప్తుంటే ఆ కథ అయ్యేసరికి నిద్ర వచ్చేది, పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఈ స్టోరీ టెల్లింగ్ యాప్స్ ఒకటి నిద్రపుచ్చడానికి, అలాగే మంచి ఫాల్ అస్లీప్ ఇన్ 3 minutes అని యూట్యూబ్లో అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటాం మనం. అదో సంథింగ్ అంటే హెల్దీ అండ్ ఇస్ ఇట్ నార్మల్, పర్లేదా? ఇట్స్ ఓకే. ఎందుకంటే ఇది వరకు నానమ్మ ఉండేది, అమ్మమ్మ ఉండేది, ఇప్పుడు ఎవరు లేరు కదా. ఇప్పుడు నానమ్మలు కూడా దే ఆర్ ఆల్ బిజీ ప్రొఫెషనల్స్ చాలా మంది ఉంటారు. ఎందుకంటే వర్కింగ్ ఉమెన్ ఇప్పుడు ద నెక్స్ట్ జనరేషన్ చూస్తే, దెన్ వాళ్ళకి గ్రాండ్ పేరెంట్స్ కూడా అంతే మంచి బిజీ ప్రొఫెషనల్సే, అండ్ పేరెంట్స్ కూడా బిజీ ప్రొఫెషనల్సే. వాళ్ళు వచ్చే వరకే 10 o'clock అవుతుంది. సో వీళ్ళు పడుకునే టైం 8-9 ఉంటుంది. సో దట్స్ ఓకే. అంటే స్లీప్ యాప్స్ విచ్ ఇస్ స్టోరీ టెల్లింగో లేకపోతే సూతెనింగ్ మ్యూజిక్ ఉన్నాయో అంతవరకు పర్వాలేదు. ఒకటి ఆ వీడియో అనేది మనం చూడకుండా ఓన్లీ లిజనింగ్ వరకు ఉన్నప్పుడు పర్వాలేదు. ఇది ఇంకోటి అడగబోతున్నాను. ఇప్పుడు లైట్స్, అదేదో పర్టికులర్ లైట్ ఉంటుంది కదా టీవీలో, మొబైల్ యాప్స్లో, మొబైల్స్లో కూడా, విచ్ యాక్చువల్లీ డిస్ట్రాక్ట్స్ అండ్ మేక్స్ ద బ్రెయిన్ వెరీ హైపర్ యాక్టివ్ అని. సో దానివల్ల ఒక గంట ముందు నుంచి అసలు డిజిటల్ నుంచి కంప్లీట్గా స్విచ్ ఆఫ్ అయిపోమని సలహాలు వినిపిస్తాయి. సో అది యూవీ లైట్, బ్లూ లైట్. సో వాట్ ఎవర్ దిస్ ఈ ఫ్రీక్వెన్సీస్లో మనం విబ్జిఆర్ అండ్ రెయిన్బోలో కలర్స్లో చూసుకుంటే బ్లూ లైట్ అనేది ఏదైతే ఉంటుందో అది బ్రెయిన్ అలర్ట్ చేస్తుంది. సో చాలా మంది ఇట్లా డల్గా డిప్రెషన్ ఉన్న వాళ్ళలో అది యాక్చువల్లీ ట్రీట్మెంట్. సో బ్లూ లైట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. కానీ మనం పడుకునేటప్పుడు వీ డోంట్ వాంట్ టు స్టిమ్యులేట్ అవర్ బ్రెయిన్, మనం బ్రెయిన్ని లేపాలనుకోవట్లేం. సో కాబట్టి ఈ ఎలక్ట్రానిక్స్ పెట్టుకున్నప్పుడు టీవీ, ల్యాప్టాప్, మొబైల్, ఎనీథింగ్. సో టీవీ ఈజ్ బెటర్ ఇంకా చెప్పాలండి, ఎందుకంటే ఒక డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి. ల్యాప్టాప్, మొబైల్ ఇంకా దగ్గర నుంచి ఉంటుంది కాబట్టి ఆ రేస్ వల్ల మన ఐ రెటీనా నుంచి పాస్ అయ్యి బ్రెయిన్కి వేక్ సెంటర్ని స్టిమ్యులేట్ చేస్తుంది. సో నిద్ర పట్టే ఛాన్స్ అనేది చాలా మీగర్ అయిపోతుంది. మధ్యాహ్నం పూటలు నిద్రపోవడం ఓకేనా డాక్టర్ హర్షిని? సో 1/2 hour to 45 minutes. అంటే ఇది వరకు స్టడీస్లో ఏమో అసలు మార్నింగ్ డే టైంలో పడుకోవద్దు, డైరెక్ట్ నైట్ 6 to 8 hours పడుకోవాలని అనేది. కానీ రీసెంట్ స్టడీస్లో 1/2 hour to 45 minutes ఇస్ హెల్దీ. is healthy. Is okay. ఇది యాక్చువల్లీ మంచి చేస్తుంది యంగ్స్టర్స్ కూడా, ఒక 25 30 ఏళ్ల వాళ్ళకు కూడా ఓకే అంటారా? అండ్ ఈ ఏజ్ని బట్టి కూడా ఉంటుంది డెఫినెట్గా. మీరు ఇప్పుడు ఏజ్ మెన్షన్ చేశారు కాబట్టి, ఇప్పుడు చిన్న బిల్లులో న్యూ బోర్న్ అయితే వాళ్ళు నియర్లీ 13 to 14 hours వాళ్ళు పడుకోవాలి. దెన్ టాడ్లర్స్ అంటే 1 to 3 years వెళ్ళే వాళ్ళు 12 hours, 11 to 12 hours పడుకోవాలి. ఇదే టీనేజర్స్ అంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, ఎస్పెషల్లీ ఈ 5th standard నుంచి నియర్లీ 10th standard వరకు కూడా 8 to 9 hours పడుకోవాలి. బాగా నిద్రపోవాలి కదా, బాగా నిద్రపోవాలి. సో ఈవెన్ ఉమెన్ ఎక్కువ పడుకోవాలి. ఉమెన్ 8 hours అనేది పడుకుంటే బెటర్. దెన్ ఒక 60 దాటిన తర్వాత అప్పుడు less than 6 is నార్మల్. అంటే ఒక 4 to 6 hours కూడా నార్మల్. ఈజ్ ఓకేనా 60 దాటాక? చాలా మంది, మీరు కూడా పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి, పొలిటీషియన్స్ చాలా మంది 3 గంటలే నిద్రపోతాం, 4 గంటలే నిద్రపోతాం, నేను సీఎంగా ఉన్నప్పుడు పొద్దున 4 లేచేవాడిని అని ఇలా చెప్పుకున్న, హౌ డు దే సర్వైవ్? సో వాళ్ళు యోగా నిద్ర ప్రాక్టీస్ చేస్తారు. యోగా నిద్ర అది అంటే మా మామయ్య వినోద్ కుమార్ గారు అయితే వారు మంచిగా పడుకుంటారు. వారు అన్నిటికంటే ఎక్కువ నిద్రకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు. అందుకే వారికి బీపీ కానీ షుగర్ కానీ ఏది లేదండి, ఎప్పుడు చూసినా యాక్టివ్గా ఫ్రెష్గా ఉంటారు. సో బట్ నేను డిఫరెంట్ పొలిటీషియన్స్ని చూసినప్పుడు, లేకుంటే వెరీ బిజీ పర్సనల్ ఎవరైనా, ఈవెన్ మీరు కూడా మీకు ఎన్నో షూట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా, బిజీ స్కెడ్యూల్స్లో యోగా నిద్ర ప్రాక్టీస్ చేస్తే
దెన్ ఆ యోగా నిద్ర అనే ప్రాక్టీస్ ఏం చేస్తుందంటే లైట్ స్లీప్ని కొంచెం తగ్గించి డీప్ స్లీప్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో డీప్ స్లీప్ ఉంది అని అంటే ఆటోమేటిక్గా ఇవన్నీ కవర్ అయిపోతూ ఉంటాయి. అవును, డీప్ స్లీప్ అసలు ఒక్క పూట డీప్ స్లీప్ ఉన్నా కూడా ఐ థింక్ చాలా రికూప్ అయిపోయి రిజూవినేట్ అయిపోతామండి. కొత్తగా కనిపిస్తుంది ప్రపంచం అంతా కూడా కదా. యా, సో ఇప్పుడు మనం ఒక 5-6 అవర్స్ పడుకున్నాం, దాంట్లో 90 minutes డీప్ స్లీప్ అనేది మ్యాండేటరీ. సో 90 minutes ఉంది డీప్ స్లీప్ అని అంటే యూ గాట్ వెరీ గుడ్ స్లీప్. ఈ 90 minutes రావడానికి ముందు అంతా ప్రిపరేషన్, ఈ లైట్ స్లీప్ అంతా కూడా ప్రిపరేషన్. సో మనకు నార్మల్గా 6 to 8 hours అందుకని పడుతుంది. కానీ ఈ 3-4 hours పడుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా యోగా నిద్ర ఫర్ ఎ వెరీ లాంగ్ టైం ప్రాక్టీస్ చేసిన వాళ్ళు. అసలు నిజంగా యోగం అండి, నిద్రపోవడమే యోగం. మళ్ళీ యోగ నిద్ర అంటున్నాం కానీ అసలు చాలామంది నోటీస్ చేసాం, కళ్ళు ఇలా వాల్చంగానే హాయిగా నిద్రపోతారు. కొంతమందికి రెస్ట్లెస్గా ఫిజిటీగా ఉంటారు, చాలా టైం పడుతుంది ఫర్ దెమ్ టు ఫాల్ అస్లీప్. సో ఇది నేచర్ని బట్టి కూడా ఉంటుంది. అంటే వాళ్ళకి జెనెటిక్గా లైట్ స్లీపర్స్, డీప్ స్లీపర్స్ అని అంటాం. సో ఈ లైట్ స్లీపర్స్ ఏంటంటే వాళ్ళకి తొందరగా మేల్కుంటారు, అంటే ఏదైనా ఎక్స్టర్నల్ డిస్టర్బెన్స్ కొంచెం వచ్చినా లేవడము, ప్లస్ తక్కువ డ్యూరేషన్ పడుకోవడము, వీళ్ళన్నీ లైట్ స్లీపర్స్ అంటాం. వీళ్ళు ఈ నిద్ర సమస్యల్లోకి పోయే ఛాన్సెస్, ఎస్పెషల్లీ ఇన్సోమ్నియా, నిద్రలేమితనానికి పోయే ఛాన్సెస్ చాలా హెవీ ఉంటాయి. వెరాజ్ డీప్ స్లీపర్స్ ఏంటంటే వాళ్ళకి బై జెనెటిక్ కూడా వాళ్ళ నేచర్ ఏంటంటే ఎక్కువసేపు పడుకోవడం అండ్ డీప్ స్లీప్లోకి వెళ్తారు. బట్ వీళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైనా నిద్ర సరిపోనప్పుడు అప్పుడు వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంటుంది. అంటే వాళ్ళకి 8 hours నిద్ర సరిపోవాలి అంటే అది లేకపోతే దే గెట్ లిటిల్ ఇరిటేటెడ్ నెక్స్ట్ డే. దాంట్లో నేను ఒకటి. ఇరిటబుల్ అయిపోతారా నిద్ర లేకపోతే? యా. సో ఇప్పుడు ఈ మధ్య ఐ థింక్ చాలా అవేర్నెస్ వస్తుంది అబౌట్ సర్కేడియం రిథమ్. సో అది దాని గురించి చెప్పండి. హౌ డస్ వన్ రీస్టార్ట్? ఇప్పుడు సపోజ్ నాకు ఒక అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఉందనుకోండి, రాత్రి 12 వరకు వర్క్ చేయడము, టీవీ చూడడము, మైండ్ యాక్టివ్గా ఉంది. హౌ కెన్ ఐ బ్రేక్ దట్ సైకిల్, డాక్టర్ హర్షిని? సో సర్కేడియన్ రిథమ్స్ ఏంటంటే మనకి ఫస్ట్ మార్నింగ్ అవుతుంది అని అంటే సన్లైట్తో పాటు లేవడం, సన్లైట్ డౌన్ అయ్యి మూన్ వచ్చే టైంకి పడుకోవడం. దిస్ ఈజ్ అ బేసిక్ సర్కేడియన్ సైకిల్. సో సన్లైట్ నుంచి ఏంటంటే మెలటోనిన్ అనే హార్మోన్ మనకి క్రియేట్ అవుతుంది ఆ లైట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు. సో మార్నింగ్ మనం ఎనీ టైమ్ ఇన్ ద డే సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతున్నాం ఒక 1/2 hour 45 minutes అంటే మెలటోనిన్ క్రియేట్ అయ్యి నైట్ అది మనకు ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ నార్మలీ ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ఎనీ హ్యూమన్ బీయింగ్. అవును, దాన్ని మనం ఇంటెన్షనల్గా ఏదైనా అంటే టూ మచ్ ఆఫ్ నైట్ పార్టీస్కి వెళ్ళో లేకపోతే నైట్ షిఫ్ట్స్ వల్ల వీటి వల్ల మనకు డిస్టర్బ్ అయినప్పుడు అది డ్రాస్టిక్. అంటే నేను రోజు 11-12 o'clockకి మధ్యాహ్నం లేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను పొద్దున 5 గంటలకు లేచి యోగా చేస్తా అంటే దట్స్ నాట్ పాసిబుల్, రైట్? అండ్ ఇట్స్ నాట్ కరెక్ట్ కూడా. సో ఏంటంటే వీ హ్యావ్ టు షిఫ్ట్ స్లోలీ, 1 hour అలా స్లోగా పుష్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ మెనీ టైమ్స్ దీనికి కొంచెం మెలటోనిన్ సప్లిమెంటేషన్ రిక్వైర్మెంట్ ఉండొచ్చు, ఆర్ అదర్వైజ్ సర్టెన్ మెడికేషన్స్ రిక్వైర్మెంట్ కూడా ఉండొచ్చు. క్యామోమైల్ టీ అంటారు, అంటే మైల్డర్ ఫార్మ్స్ ఆఫ్ స్లీప్ ఇండ్యూసింగ్ ఇవి. ఎస్, హైబిస్కస్ టీ అండ్ క్యామోమైల్ టీ. సో టీ కాఫీ అవాయిడ్ చేయాలి అన్నప్పుడు చాలామంది ఇవి తాగే అలవాటు ఉన్న వాళ్ళు, అంటే కొంతమందికి తాగే అలవాటు ఉంటుంటుంది, సో వాళ్ళు ఇవి కూడా అవాయిడ్ చేస్తారు. అందుకే వీ టెల్ దెమ్ దట్ మీరు టీ కాఫీ అవాయిడ్ చేయండి. చాలామంది ఇది కూడా అంటారు, నేను టీ తీసుకోలేకుండా అసలు బతకలేను, కాఫీ లేకుండా నేను బతకలేను. అలాంటప్పుడు వాళ్ళు దానికి సబ్స్టిట్యూట్గా హైబిస్కస్ ఆర్ క్యామోమైల్ టీ తాగొచ్చు. వెరీ కామింగ్. సో ఇది ఏంటంటే అంటే ఏ అబ్నార్మాలిటీ లేనప్పుడు జస్ట్ ఫర్ ఎ సూతనింగ్ ఇవి పనిచేస్తాయి, కానీ ఇవే ట్రీట్మెంట్ అయితే కష్టం. అంటే అవి తెలిసిపోతుంది కదా మనకి పనిచేస్తుందా లేదా, ఊరికే డిస్టర్బ్ అయ్యామా లేకపోతే ప్రొలాంగ్డ్ కండిషన్ ఒకటి సెట్ ఇన్ అయిందా మన బాడీలో అని చెప్పి. అలా అయినప్పుడు ఆబ్వియస్లీ మీలాంటి ఎక్స్పర్ట్స్ ఇంటర్వ్యూన్ అవుతారు అండ్ అనేక మార్గాలు. సో ఏమేమి చేస్తారండి మామూలుగా? స్లీప్ యాప్నియా ట్రీట్మెంట్ కానీ లేదు స్లీప్ డిజార్డర్ ట్రీట్మెంట్ కానీ, తల మీద ఏదో టోపీ లాగా పెడతారా కొంచెం స్టిమ్యులేట్ చేయడానికి బ్రెయిన్? స్లీప్ యాప్నియా అంటే స్లీప్ యాప్నియా డయాగ్నోసిస్కి మీరు అన్నట్టు డిఫరెంట్ ఎలక్ట్రోడ్స్ లీడ్స్ పెడతాం. సో ఈఈజీ లీడ్స్ పెట్టేసి ఈసీజీ అండ్ 2 belts థొరాక్స్ అబ్డామెన్కి బ్రీతింగ్ ఛానల్స్ ఇవన్నీ కనెక్ట్ చేస్తాం. వాళ్ళ పేషెంట్స్ అడుగుతారు, మాకు ఆల్రెడీ నిద్ర పట్టట్లేదు, ఆల్రెడీ మాకు నిద్ర ప్రాబ్లం ఉంది అంటే ఇవన్నీ పెడితే ఎక్కడ నిద్రపోతాము అని. కానీ అది మనం క్రియేట్ చేసిన అంబియన్స్ స్లీప్ ల్యాబ్ ఏదైతే ఉందో దాంట్లో అంత వాళ్ళకి అంటే ఇట్స్ నాట్ లైక్ అ హాస్పిటల్, అదొక హాస్పిటల్ అట్మాస్ఫియర్ కాదు. సో అది జస్ట్ ఒక హోటల్ లాగానో వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్ లాగానో కాబట్టి ఒక 5-10 minutes వాళ్ళకి ప్రాబ్లం అనిపిస్తుంది, ఓకే నాకు ఇవన్నీ ఉన్నాయని కాన్షియస్ ఫీలింగ్ వస్తుంది. తర్వాత మెల్లగా వాళ్ళు ఒక 1/2 hour టైంలో దెల్ గెట్ సెటిల్ డౌన్ అండ్ పడుకుంటారు.
సో ఈ అనాలిసిస్ అయిపోయాక ట్రీట్మెంట్కి వచ్చేసి CPAP ఇస్ వన్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ట్రీట్మెంట్. సో ఇది ఒక మాస్క్ ఉంటుంది. మాస్క్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాస్క్ ఉంటాయి. ఓన్లీ నోస్కి నేజల్ పిల్లో అంటాం. సో టోటల్ ఇట్లా నోస్కి నేజల్ మాస్క్ అంటాం. బోత్ మౌత్ అండ్ నోస్కి ఓరో నేజల్ మాస్క్ అంటాం. సో డిఫరెంట్ మాస్క్ ఉండి ఇది ఒక మెషిన్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ మెషిన్ ఏం చేస్తుందంటే నార్మల్ రూమ్ ఎయిర్ని ఫిల్టర్ చేసి ఒక ప్రెషర్తో ఇస్తుంది. ఇది జస్ట్ మెకానికల్ స్ప్లింటింగ్ అంతే. దీంట్లో మెడిసిన్స్ కానీ డ్రగ్స్ కెమికల్స్ ఏమీ కూడా ఉండవు. ఇది ఒక ప్రెషర్తోని ఆ కొలాప్స్ అయ్యే విండ్ పైప్ని ఓపెన్ చేస్తుంది అంతే. అదే బేసిక్ ట్రీట్మెంట్ ఆఫ్ స్లీప్ apnea. అంటే దట్ ఈస్ టు ప్రివెంట్ సీరియస్ ఇది ఆర్ స్టాపింగ్ ఆఫ్ బ్రీదింగ్ అండ్ కండిషన్స్ లైక్ దట్. ఇవి కాకుండా మనకు కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో ఎక్సర్సైజెస్ మైల్డ్ ఉన్న మయోఫంక్షనల్ థెరపీ అంటాం. సో మన ఫిజియోథెరపిస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళకి స్టెప్ బై స్టెప్ ఒక్కో సెషన్లో ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అంత దే స్టార్ట్ టీచింగ్ ఎక్సర్సైజెస్ ఒక స్టెప్ వైజ్ మేనర్లో. సో ఎక్సర్సైజ్ వల్ల కూడా మజిల్స్ కాంట్రాక్ట్ అవ్వట్లేదు, అంత స్టిమ్యులేట్ అవ్వట్లేదు అన్నప్పుడు దెన్ టెన్స్ అని ఉంటుంది. సో అదేంటంటే మైల్డ్ ఎలక్ట్రికల్ ఇంపల్స్ ఇక్కడ 2 ప్యాడ్స్ పెట్టేసి మైల్డ్ ఎలక్ట్రికల్ ఇంపల్స్ ఇచ్చినప్పుడు యాక్టివేట్ అవుతుంది మజిల్. సో ఇలా కూడా కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, బట్ అవి చాలా తక్కువ సార్లు చేస్తుంటాం. సో బేసికలీ ప్రొసీజర్స్ అవి కొంచెం అడ్వాన్స్ కండిషన్కి వాడతారు. బట్ అదర్వైజ్ మీరు న్యూట్రిషన్, డయట్ అండ్ ఆల్సో లైఫ్ స్టైల్ ఇతరత్ర హ్యాబిట్స్ అవన్నీ కూడా రివర్స్ చేసి అంతే. సో ఈ ఇన్సోమ్నియా కేస్ అని వచ్చింది అంటే నిద్రలేమితనంతో వచ్చింది, స్లీప్ హైజీన్ ఇష్యూస్ ఉన్నాయి అని అన్నప్పుడు మాత్రం మీరు అన్నట్టు అదర్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అంటే స్లీప్ హైజీన్ కరెక్షన్, కౌన్సిలింగ్ అండ్ CBT కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటాం. కౌన్సిలర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు అదొక స్పెషల్ మెడికల్ సబ్జెక్ట్ అది కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ. ఇట్స్ గివెన్ ఫర్ పర్సనాలిటీ డిసార్డర్స్. సో సేమ్ థింగ్ CBTI అని ఉంటుంది. సో CBT ఫర్ ఇన్సోమ్నియా. సో అది ఇన్స్టాల్ చేస్తారు. అదొక మేబీ 5 సెషన్స్ 10 సెషన్స్లో కరెక్ట్ అవుతుంది. దానికి ఫిట్ అయ్యే పేషెంట్స్కి అది ఇస్తుంటాం. ఇది లేకుండా ప్రాపర్ స్లీప్ యాప్నియా ఉంది, సివియర్ ఉంది అన్నప్పుడు దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ CPAP ఆర్ సర్జరీ ఆర్ డెంటల్ డివైసెస్. ఓకే, సర్జరీస్ అంటే దాన్ని బట్టి సెప్టమ్ డివియేషన్ ఉంటే అది, లేకపోతే అది వాట్ ఎవర్. సో ఆబ్వియస్లీ ఐ మీన్ దిస్ ఇస్ అ వాస్ట్ సబ్జెక్ట్ డాక్టర్ హర్షిని. నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏమిటి? బికాస్ ఆబ్వియస్లీ అది ఆల్రెడీ బ్రేక్ అయిన సైకిల్, దే కాంట్ అవాయిడ్, చచ్చినట్టు వెళ్ళాలి ఆఫీస్కి, పని చేయాలి, డే అంతా నిద్రపోయే ప్రయత్నం చేయాలి. ఏం చెప్తారు మీరు? సో నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళలో కంపల్సరీ 1 అవర్ సన్లైట్ ఎక్స్పోజర్ అయితే మ్యాండేటరీ. ఎందుకంటే సన్లైట్ ఎక్స్పోజర్ లేనిది సెరటోనిన్ అనే హ్యాపీ హార్మోన్, మెలటోనిన్ అనే స్లీప్ హార్మోన్ ఇవన్నీ ప్రొడ్యూస్ అవ్వవు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ స్కెడ్యూల్, ఒకవేళ వాళ్ళు నైట్ అంతా పనిచేసి మార్నింగ్ అంతా పడుకోవాలి అన్నా ఎన్ని అవర్స్ పడుకున్నా 6 అవర్స్ పడుకుంటారు, 8 అవర్స్ పడుకుంటారు. బట్ మధ్యాహ్నం లేసినా స్టిల్ ఎండలో నిల్చోవడం అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ థింగ్, ఇది అవాయిడ్ చేయలేని పరిస్థితి కాబట్టి ఒక రొటీన్ స్కెడ్యూల్, అంటే వాళ్ళు ఇప్పుడు నైట్ 2 o'clock నుంచి మార్నింగ్ 6 o'clock వరకు డ్యూటీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. సో 6 o'clockకి వచ్చిన తర్వాత వాళ్ళు హ్యావింగ్ సంథింగ్ ఒక 1 hour దే హ్యావ్ టు రిలాక్స్. ఆ సైకిల్ ఏదైతే ఉందో, వర్క్ సైకిల్ ఏదైతే ఉందో దాని నుంచి బ్రేక్ తీసుకొని 7-8కి పడుకొని మళ్ళీ ఒక 6 hours స్లీప్ కోసం దే హ్యావ్ టు వెంచర్. బట్ గ్రాస్గా వాళ్ళ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది అన్నప్పుడు, అంటే ఈవెన్ మా టెక్నీషియన్స్ ఉంటారు, చాలామంది మమ్మల్ని అడుగుతారు, మీరు నైట్ షిఫ్ట్ చేయొద్దంటారు, ఎస్పెషలీ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎవరైనా హెచ్ఆర్స్ కలిసినప్పుడు మీరు ఇట్లా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, ఇట్లా నైట్ షిఫ్ట్స్ చేయొద్దని చెప్తున్నారు, మరి మాకు ఎంప్లాయీస్ ఎట్లా దొరికేది US షిఫ్ట్కి వర్క్ చేశారు. సో నేను నేను చెయ్యొద్దు అని చెప్పట్లేను, దానికి ఒక విధానం ఉంటుంది, నేర్చుకోవాలి. కానీ అది పాసిబుల్ అవ్వట్లేదు, సీరియస్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అన్నప్పుడు మాత్రం దాని నుంచి ఎంప్లాయీ అనే పర్సన్ దే హ్యావ్ టు షిఫ్ట్ దేర్ డ్యూటీస్. అండ్ కంపెనీస్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఒక పర్సన్ని 3 days నైట్ షిఫ్ట్ ఉంచితే అదర్ 3 days దే హ్యావ్ టు గివ్ ఎ డే షిఫ్ట్ ఐడియలీ. బట్ అది చాలా వరకు సాఫ్ట్వేర్లో పాసిబుల్ కాదు. ఇప్పుడు మా స్లీప్ టెక్నీషియన్స్ ఉంటారు, వాళ్ళు ఓన్లీ 3 days 4 days వర్క్ చేస్తారు, తర్వాత 2 days డెఫినెట్గా వాళ్ళు ఆఫ్ తీసుకుంటారు, అదర్ టెక్నీషియన్ వస్తారు. సో అది పాసిబుల్ అయినప్పుడు ఓకే, కానప్పుడు మాత్రం ఇంకా దే హ్యావ్ టు ఫిక్స్ టు ఎ స్పెసిఫిక్ షెడ్యూల్. రైట్. అయితే కుంభకర్ణుడు 6 నెలల పాటు ఎలా నిద్రపోయారు తెలియదు, కానీ అలాగే ఊర్మిళ కూడా తెలుసు కదా, లక్ష్మణుడి వైఫ్, ఆవిడ యోగ నిద్రలోకి వెళ్ళిపోయిందని చెప్తారు. బట్ అంత సీన్ మనకు లేకపోయినా అట్లీస్ట్ చాలా వరకు మనం 6 నుంచి 8 గంటలు అడల్ట్స్, హెల్దీ అడల్ట్స్ మంచి సౌండ్ స్లీప్ వస్తే మాత్రం వెయిట్ గెయిన్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఇవన్నీ ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ రాకుండా అవాయిడ్ చేయొచ్చు అని చెప్తున్నారు డాక్టర్ హర్షిని.
సో వెయిట్ గెయిన్ కూడా చాలామంది అంటే స్లీప్ యాప్నియా ఉంది, అది వెయిట్ వల్ల నాకు స్లీప్ యాప్నియా వచ్చిందా అంటారు. నేను అవును అంటాను. తర్వాత మరి CPAP ఎందుకు ఇస్తున్నారు, ఓన్లీ వెయిట్ రిడక్షన్ చేస్తే సరిపోదా అని అడుగుతారు. సో స్లీప్ ఆల్రెడీ డిస్టర్బ్ అయి ఉంది కాబట్టి హార్మోన్స్ అనేవి ఆల్రెడీ డిస్టర్బ్ అయి ఉన్నాయి. దాంట్లో మన ఇన్సులిన్, గ్రేలిన్ ఇలా మెటబాలిక్ హార్మోన్స్ ఉంటాయి. ఈ హార్మోన్స్ డిస్టర్బ్ అయినప్పుడు న్యాచురలీ వాళ్ళకి మెటబాలిజం ఏదవుతుందో అది స్లో డౌన్ అయిపోతుంది. సో ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాల్సిందంతా ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీరు ఫస్ట్ స్లీప్ని కరెక్ట్ చేసుకొని ఒక 1 month స్లీప్ని కరెక్ట్ చేసుకొని తర్వాత మీరు డైట్ అండ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే దెన్ ఇట్ విల్ బీ మోర్ యూస్ఫుల్. రైట్. ఒకసారి సన్నబడిన తర్వాత CPAP కెన్ బి రిమూవ్డ్. రైట్. లావెండర్ అవన్నీ వాసన చూస్తే బాగా నిద్ర వస్తుందండి. యా. సో ఫ్రాగ్రెన్సెస్ మేము ఇనాగ్రేషన్ అప్పుడు కూడా చాలా మంది డాక్టర్స్ కానీ గెస్ట్ కానీ వాళ్ళందరికీ ఒక గిఫ్ట్ ఇచ్చాం. సో స్లీప్ గిఫ్ట్ ఇచ్చాం. మళ్ళీ ఇనాగ్రేషన్ పెడితే చెప్పండి, మేము వస్తాం. పర్లేదు, మీకు ఇష్టమే. యా. సో స్లీప్ గిఫ్ట్లో ఏంటంటే ఒక ఫ్రాగ్రెన్స్ పెట్టాం, ఒక కెమమైల్ టీ పెట్టాం, ఇంకొకటి స్ట్రెస్ బాల్ పెట్టాం, సో ఐ బ్లైండ్స్ పెట్టాం. ఇవన్నీ పెట్టినప్పుడు ఎందుకు ఇవన్నీ, హౌ ఇస్ ఇట్ ఇంపార్టెంట్ అని చాలామంది డాక్టర్స్ అడిగారు. అడిగినప్పుడు నేను చెప్పింది ఏంటంటే మనం అవాయిడ్ చేసేది అలీడ్ సైన్సెస్ని. సో ఎంతసేపు స్లీప్ యాప్నియా ఉంది, CPAP ఇదే కాదు, స్లీప్ హైజీన్ ఇష్యూ ఉంటుంది కాబట్టి లావెండర్ స్మెల్స్, లైట్ లెమన్ స్మెల్, ఆ నైస్ ఫ్రాగ్రెన్సెస్ అనేవి మన స్ట్రెస్ని తగ్గిస్తాయి. అవును, కరెక్ట్. అది చాలా ఇంపార్టెంట్. అండ్ స్ట్రెస్ బాల్ కూడా ఇట్ హ్యాస్ అ వెరీ బిగ్ రోల్. కోపం వచ్చినప్పుడల్లా తిట్టే బదులు జస్ట్ అసలు బెస్ట్ వే అండి. నాకైతే మంచి బోర్ సినిమా ఒకటి పెట్టుకుని, లేదు సినిమా థియేటర్కి వెళ్ళిపోయి బాగా ఫ్లాప్ అయిన సినిమా, ఆ ఏసీలో అసలు అన్ని కళ్ళు మూసేసి ఉంటాయి కదండి, మొత్తం లైట్లని ఆఫ్ చేసి బాగా నిద్ర వచ్చేస్తుంది. అంటే దట్ ఆల్సో షోస్ హౌ టైర్డ్ ద బాడీ ఈస్ అండ్ వీఆర్ నాట్ ఏబుల్ టు క్రియేట్ అన్ ఎన్వైరన్మెంట్ ఫర్ ఇట్ టు రిలాక్స్ కదా. సో ఆ అంబియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఆ ఎన్వైరన్మెంట్. అండ్ దెన్ మనం రిలాక్స్ అవ్వడానికంటే ఎవ్రీడే స్ట్రెస్ ఉన్నప్పుడు, అందుకే హాలిడేకి వెళ్ళడం అనేది కూడా వన్స్ ఇన్ ఎ వైల్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వెళ్తేనే విల్ రిలాక్స్, రిఫ్రెష్డ్గా మళ్ళీ బ్యాక్ వచ్చి వీ కెన్ వర్క్. సో చాలామంది అంటే వర్క్ నేను ఇంతసేపు నిద్రపోతే ఎక్కువ పని చేయను, ఇంకేదో చేయను అని అనుకుంటారు. కానీ నిద్రపోయి కరెక్ట్ క్వాలిటీ ఉంది, దీంతో నేను ఫ్రెష్ అవుతున్నా అనుకుంటే ఆ నిద్రకి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. యా, దట్ ఈస్ వెరీ ట్రూ. బట్ చాలా ఇవాళ అక్షరాల మా కళ్ళు తెరిపించి మేలుకొలిపారు ఇవాళ మీరు చెప్పిన చాలా ఇన్ఫర్మేషన్తో. స్లీప్ థెరపెటిక్స్ ఇస్ అ వెరీ వెరీ ఇట్స్ అ బ్రిలియంట్ కాన్సెప్ట్ అండ్ యూ వన్ అ లాట్ ఆఫ్ అవార్డ్స్ ఆల్రెడీ. చిన్న బిగినింగ్లోనే చాలా అవార్డ్స్ గెలుచుకోవడమే కాకుండా ఐ థింక్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. మీరు హాయిగా 2-3 సర్జరీలు చేసేసి లైట్ తీసుకోవచ్చు అన్ని. ఇంత అందు కూడా ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ ఇస్ అ వెరీ హాట్ ఫీల్డ్. అలాంటిది మీరు ఒక ఫండమెంటల్ లైఫ్ స్టైల్ ఇష్యూని అడ్రస్ చేయడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్ అండి. ఎందుకంటే సిటీస్లో ఇట్స్ అ వెరీ మేజర్ ఇష్యూ నౌ. సో గ్రామాల్లో మంచిగా కళ్ళు తాగో ఇంకా తాగి పడుకుంటారు, ఇక్కడ కూడా 2 పెగ్గులు వేసుకో అంటారు. ఆల్కహాల్ ఇస్ వెరీ బ్యాడ్ ఫర్ స్లీప్ కదా. ఆల్కహాల్ ఇస్ వెరీ వెరీ బ్యాడ్. అయితే ఐ థింక్ అంటే ఇఫ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, మీకు స్పెషల్ ఇంట్రెస్ట్ వచ్చింది అంటే మరీ మంచిది, ఎందుకంటే మీలాంటి వాళ్ళు ప్రమోట్ చేస్తే ఇంకా బెటర్. సో వీ ఆల్వేస్ పుట్ దిస్ ఇన్ అవర్ సోషల్ మీడియా, మా ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అండ్ ఎవ్రీవేర్ వాట్ ఎవర్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఒకటి పెడతాం. ఆల్మోస్ట్ వీక్లీ 1 పోస్ట్ ఆన్ ఆల్కహాల్ పెడతాం. సో ఆల్కహాల్ విల్ డిస్టర్బ్ యువర్ స్లీప్. అది తాగితే మీకు నిద్ర వస్తుంది అనేది అది తప్పు. ఖచ్చితంగా మీకు ఉన్న నిద్ర కూడా పోతుంది. ఇది మేము రిపీటెడ్గా పెడతాం. ఎందుకంటే ఆల్కహాల్ అనేది ఫస్ట్ మనం తీసుకోగానే, అంటే ఒక 90 ml 120 ml తీసుకోగానే నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ అది డీప్ స్లీప్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. సో లైట్ స్లీప్ పెరుగుతుంది, అందుకని నిద్రలోకి వెళ్తారు. కానీ డీప్ స్లీప్ అనేది ఉన్నది కూడా మొత్తం పోతుంది. సో ఆ నెక్స్ట్ డే క్వాలిటీ అనేది ఉండదు. సో ఇది చాలామంది అంటే ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్ చాలామంది ఉంటారు. అండ్ మీరు ఇప్పుడు అన్నారు సిటీలో మేజర్ ప్రాబ్లం అని అన్నారు కదా. ఈ సెంటర్ స్టార్ట్ చేసినప్పుడు నేను కూడా ఫిలిం నగర్లో స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే మేబీ ఇక్కడ ఇంకెక్కువ ఉందేమో ఇష్యూ అని అనుకున్నాను నేను కూడా. అంటే సిటీలో దట్టు ఈవెన్ ఇన్ ద సెంటర్ ప్లేస్ లైఫ్ స్టైల్ అనేది కొంచెం డిస్టర్బెన్స్ ఉండుండొచ్చు ఈ ఏరియాస్లో అని అనుకున్నా. కానీ నాకు వచ్చే పేషెంట్స్ అంతా చాలా వరకు కూడా చాలా దూరం నుంచి వస్తారు. సో ఖమ్మం, కడప, కరీంనగర్, వరంగల్ ఇలా దూరం నుంచి వస్తారు. సో అంటే దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇట్స్ లైఫ్ స్టైల్ డిస్టర్బెన్స్ ఒక్క సిటీలోనే లేదు, మారుమూల విలేజెస్లో కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఒక రైతుకి పంట సరిగ్గా లేదనుకోండి, అది స్ట్రెస్సే కదా. సో దాన్ని కూడా వాళ్ళకి హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. కాకుంటే ఇక్కడ మనము ఇంకా అన్నెసెసరీ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది, అక్కడ ఉండదు, అదొక్కటే తేడా. సో ఐ థింక్ వరల్డ్ స్లీప్ డే ఏదో వస్తున్నట్టుంది.
మీరు ఒక క్యాంపెయిన్ కూడా చేస్తున్నట్టున్నారు కదండి. సో వాట్ ఈస్ దిస్ ఆల్ అబౌట్? సో వీఆర్ జస్ట్ రిలీజింగ్ యాక్చువల్లీ. అయితే మనము ఇట్లా ఎంతగానో మంచి మాటలు చెప్పినా ఎవరికి అంత అర్థం కాదు కదా, ఈజీగా అట్రాక్ట్ అయ్యే వే ఏంటి అనేది ఒకటి ఆలోచించాను నేను. సో అప్పుడు ఎవరు ఎక్కువ గురక పెడితే వాళ్ళకి ప్రైజ్ ఇస్తాను పెట్టా. ఓకే. సో మీరు ఎక్కువ గురక పెట్టండి, అంత అమౌంట్ క్యాష్ ప్రైజ్ తీసుకోండి అనేది పెట్టాను. ఇది ఎందుకు పెట్టామనంటే, ఒకటి అది వాళ్ళ కామెడీగా హ్యూమరస్గా అనిపించినా కానీ, బట్ గురకకి ఈ సెంటర్కి మెడికల్ ఇష్యూకి ఒక రిలేషన్ ఉంది అనేది వెళ్తుంది అనేది మా బేసిక్ ఐడియా. సో వరల్డ్ స్లీప్ డేకి హౌ వీఆర్ డూయింగ్ అ స్లీప్ అవేర్నెస్ అనే దానికి ప్రతిసారి ఇది చేయండి అది చేయండి అని చెప్తే కూడా ఇంపాక్ట్ ఉండదు కాబట్టి we took it in other way around. ఇలా ఎంగేజ్ చేస్తున్నారు. Yes. అమేజింగ్, వెరీ వెరీ, అంటే కంప్లీట్లీ హాలిస్టికలీ ఐఎమ్ ష్యూర్ యాజ్ యూ గో డెల్వ్ డీపర్ అండ్ కొత్త కొత్త సమస్యలు మనకి అర్థమవుతున్న కొద్దీ మీరు ఇంకా కూడా రీసెర్చ్ ఓరియంటెడ్ సెంటర్గా ఇది మారుతుందని వీ కెన్ ఆల్రెడీ సీ ఇట్. సో వీ విష్ యూ ఆల్ ది బెస్ట్ డాక్టర్ హర్షిని. Thank you so much.